హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తీర్మానం మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ సుదర్శన్ అన్న. 7200 సమర్పించు. సో నిన్న ఢిల్లీలో ఉన్నాం. కొన్ని అత్యవసర కార్యక్రమాలతో వెంటనే రావడం జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చనిపోయింది. దాంతో అంటే ఇక నన్ను సొంత కొడుకులా చూసుకునే అమ్మ చనిపోయింది. ఆ కారణంగా వెంటనే రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సరే, ఏదేమైనప్పటికీ ఇక మొత్తానికి డ్రగ్స్ చుట్టే రాజకీయం అంతా నడుస్తూ ఉంది. ఇంకోవైపు అధిష్టానంతో కాంగ్రెస్ సీనియర్లు జూనియర్లు అంతా కలిసి భేటీ అయినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఏం చెప్పారు, రాహుల్ గాంధీ ఏం చెప్పిండు, వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారు అనేది అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్ నడుస్తూ ఉందో ఈ పార్లమెంట్లో అనేకమైనటువంటి అంశాలను చర్చకు తీసుకొస్తూ ఉన్నారు. ఇక పాడి రైతుల విషయంలోనే కొట్లాటంటూ టీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త దుకాణాన్ని తెరలేపింది. దాన్ని బీజేపీ ఖండిస్తూ వస్తాం. చూద్దాం ఇక మార్నింగ్ న్యూస్లో ఏమున్నాయో. వెలుగు దినపత్రిక ఇక ఇవాళ వ్యక్తిగత స్వార్థం కోసం చేసే రాజకీయాలు ఎప్పటికైనా ముప్పే. సమాజ అభివృద్ధే రాజకీయాల లక్ష్యం కావాలి. సమాజంలో మంచి నాయకుడు లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన బాబు జగజీవన్ రావు జయంతి ఇయ్యాలంటూ ఒక వార్తను చూడవచ్చు. బాబు జగజీవన్ రావు ఈయన బాబు జగజీవన్ రావు ఈయన కూతురే తెలంగాణ బిల్లును లోక్సభలో పాస్ చేసినటువంటి మీరా కుమార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లును లోక్సభలో పాస్ చేసిన బిడ్డ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఈయన కూతురు. ఇక లొల్లులు ఆపి సర్కార్తో కొట్లాడాలి. కాంగ్రెస్ను అధికారంలోకి తేవాలి. రాహుల్ ఢిల్లీలో రాష్ట్ర నేతలతో 3 గంటల పాటు భేటీ. ఈగోలకు పోవద్దని క్లాసు, మీడియాకి ఎక్కితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక. ప్రజా సమస్యలపై పోరాడమన్నారని చెప్పి రేవంత్ అంటే నేతల మధ్య విభేదాలపై అడిగారని చెప్పి ఉత్తమ్. రాష్ట్రానికి రావాలని కోరామని బట్టి విక్రమార్క. మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయిన అసంతృప్త నేతలు. విభేదాలు వీడి అందరూ కలిసి పోరాడి తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తేవాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకులకు సూచించారు. అంతర్గత వ్యవహారాలతో రాష్ట్రంలో పార్టీ పరువు తీస్తున్నారని ఈగోలకు పోవద్దని క్లాస్ స్పీకర్. ఢిల్లీలో సోమవారం సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలు తమ కడుపులో ఉన్నదంతా వెలగక్కారు. అన్ని విషయాలు శ్రద్ధగా విన్న ఆయన విభేదాలు పక్కన పెట్టాలని, కొన్నింటిని తాము పరిష్కరిస్తామని చెప్పారు. వివాదాలతో కాలం గడిపితే ఇక ఎల్లప్పుడూ ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తారని నిలదీశారు. ఏమైనా విభేదాలు ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని, ఇకపై ఎవరైనా మీడియాకు ఎక్కితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి నిన్న రాహుల్ గాంధీ హెచ్చరించినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే అసంతృప్తి నేతలు మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారో వాళ్ళకు క్లాస్ బీకినట్లు లెక్క. ఇక రెండో విషయం ఏంటంటే, నిన్న రాహుల్ గాంధీ దాదాపు ఒక 3 గంటల పాటు వీళ్ళతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత చాలామంది వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అంత ఎల్లగక్కిన తర్వాత మీరంతా కలిసిమెలిసి ఉండాలి. సహజంగానే ఎవరైనా చెప్తారు కలిసిమెలిసి ఉండాలంటే, లేకపోతే మీరంతా కొట్లాడుకోవాలి, కీసలాడుకోవాలి, ఆయన అంటే నీకు పడద్దని చెప్పరు కదా. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయాలు జరుగుతాయి. సర్వసాధారణం. చాలా అంటే వాళ్ళకి ఎట్లా అంటే కూర్చొని ఛాయ్ తాగినంత ఈజీ ఓ పంచాయతీ పెట్టుకోవడం అంటే. వట్టిగానే పంచాయతీ పెట్టుకుందా అని చెప్పి చెరువు ఛాయ్ తెప్పించుకొని తిట్టుకొని వెళ్ళిపోయే ఆ టైప్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రథసారథి అయిన రేవంత్ రెడ్డికి సీనియర్ల నుంచి సహకారం లభిస్తలేదనేటువంటి ఒక కారణం చేత రాహుల్ గాంధీ దాన్ని సెటరేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. ఇంకోవైపు బట్టి విక్రమార్క పాదయాత్ర, రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ప్రజాపౌర్య సభలు, ఇట్లా రకరకాల అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో మూసుకొని సప్పుడే కూర్చోరి, మీకు శాత కాదు అమ్మ బెట్టలు అడుక్కోనియదు అన్నట్టు, మీకు శాత కాదు చేష్టోని చేయనీయరు అని చెప్పి చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చి పంపినట్టుగా మనకున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి ఈ భేటీలతోటి అవుతుందా పోతుందా అంటే ఇదే ముంగడపడదు. ఎందుకు అసంతృప్తి నేతలు వెళ్ళిపోయారు అంటేనే వాళ్ళు మళ్ళీ కుండెత్తేస్తారు అన్నట్లు లెక్క. కాంగ్రెస్ పార్టీ పటువ టక్కున ఎత్తేసేస్తారు.
డ్రగ్స్ చుట్టూ పాలిటిక్స్ సంచలనం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారం. హైదరాబాద్లో చాలా పబ్స్పై ఆరోపణలు. ఒక్క పబ్ పైనే రేడ్ చేయడంపై అనుమానాలు. రాజకీయ ఉద్దేశాలతోనే దాడులు చేయించారని విమర్శలు. హైదరాబాద్లో బట్టబయలైన డ్రగ్స్ పార్టీ సంచలనం రేపుతోంది. సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలే కాకుండా మైనర్లు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. చాప కింద నీర్లా విస్తరిస్తున్న ఈ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్లోని ఎన్నో పబ్లపై డ్రగ్స్ ఆరోపణలున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొకైన్, చెరాస్ లాంటి మత్తు పదార్థాలతో విచ్చలవిడిగా దందా నడిపిస్తున్నారు. కానీ బంజారాహిల్స్లోని ఒకే పబ్పై రేడ్ చేయడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఉద్దేశాలతోనే దాడులు చేశారని సందేహాలు వేస్తున్నాయి. ఇంకా దర్యాప్తు పూర్తి కాకముందే డ్రగ్స్ ఎవరు తీసుకున్నారనేది తేలకముందే కొందరిపై టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా విమర్శలు చేయడం ఈ డౌట్స్ను బలపరుస్తున్నాయి. 145 మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళని కొన్ని గంటల పాటు స్టేషన్లో ఉంచి ఒక్కరి రక్త నమూనాలు కూడా సేకరించకపోవడం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కావాలనే కొన్ని పేర్లను మీడియాకు లీక్ చేశారనే ఆరోపణలు వస్తా ఉన్నాయి. మిగతా పబ్బుల సంగతి ఏంది? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 80 పబ్స్ ఉన్నాయి. 10 స్టార్ హోటల్స్లో 24 గంటలు లిక్కర్ సప్లై చేసేందుకు అనుమతులున్నాయి. ఇలా పర్మిషన్ ఇచ్చిన వాటి నుండి ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఫీజు వసూలు చేస్తుంది. గతంలో సినీ హీరోలు, సెలబ్రిటీలు పబ్లను నిర్వహించేవారు. కొన్ని రైడ్స్ సందర్భంగా హీరోల పేర్లు బయటకు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికి అవి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్ళినట్టు వార్తలు వచ్చాయి. అధికార పార్టీ నేతల ఎవరయ్యా అంటే కేటీఆర్ బొమ్మది రాజ్పాకాల నిర్వహిస్తూ ఉంటాడు ఈ పబ్స్ అన్ని. ఈ వాళ్ళ బామ్మార్ది పబ్స్ పైన పోలీసు వాళ్ళు దాడి చేస్తారా? అంత దమ్ము రాజ్పాకాల అంటే ఎవరు అనుకుంటారు? కనిపించాలి సింహం అది. కేటీ రామారావు ఈ పబ్ అమ్ము అని చెప్పిరట. ఈ పబ్ కూడా మాకు అమ్మరా అంటే అమ్మనన్నాడట. రైడ్ అయిందట. కథ ఇది కథ చెప్తిరాలే కదా. గంజాయికి అలవాటు పడిందని కళ్ళల్లో కారం పెట్టిన తల్లి. సూర్యాపేట జిల్లా కోదాడలో ఘటన. పబ్లో మైనర్లు అంటూ ఒక వార్త వచ్చుగా గంజాయికి అలవాటు పడ్డాడట కొడుకు. మొత్తం జులాయిగా తిరుగుడు, సన్న పాయింట్లు ఇట్లా గొట్టం లెక్క పాయింట్లు వేసుకున్నాడు. అవి గీందాకనే ఉంటాయి. ఇట్లా అడగోలుగా పెంచుకొని ఇక ఈ రింగులు బింగులు వేసుకొని ఇక ఉరుకుడు, పొరగాలతో తిరుగుడు, గద్దెల మీద కూర్చుండు, గంజాయి దాగుడు. ఆ తల్లి చెప్పిందట, వద్దురా బిడ్డ, మంచిది కాదురా అని చెప్పిందట కోదాడ. చెప్తే వాడు ఇంటలేడట. ఆయనతో ఏం చేసింది, స్తంభానికి కట్టేసింది. మంచిగా వాని తాడుతోటి స్తంభానికి కట్టేసి గింత కారం పొడి తెచ్చి ఆయన కళ్ళకు పూసింది. ఒక్కడ అయ్యో అంటలేడు వానికి. మొత్తం కారం పొడి పూసింది. పోనే అని మళ్ళీ నిలబెడితే కూడా పట్టించుకుంటలేడు. పోరగాళ్ళు గిట్ల తయారైన తర్వాత గంజాయి విచ్చలవిడిగా అయిపోయింది రాష్ట్రంలో. గంజాయి అంటే విచ్చలవిడిగా, అది దొరకని పరిస్థితి. ప్రతి ఊర్లో పోరగాళ్ళు గంజాయికి అలవాటు పడ్డారు. ప్రతి ఊర్లో ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. కొకైన్, హీరాయిన్ చాలా డేంజర్. చెరాసు, కొకైన్, హీరాయిన్ ఇవ్వా తెలంగాణ రాష్ట్రం. వాస్తవానికి కూడా ఇక్కడ మనం కూడా ఒక మాట ఆలోచించుకోవాలి. మరి మిగతా వాళ్ళు చెప్పినట్టు మనం చెప్పుడు కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో చర్చ దేని మీద జరుగుతుంది ఇప్పుడు అనేది ఒక టాపిక్. డ్రగ్స్, ఓడ్ల పంచాయతీ, ఈ రెండే కదా. తెలంగాణ రాష్ట్రంలో చర్చ దేని మీద జరగాలి, మన మైండ్ సెట్ అంతా ఎటువైపు పోయిందో చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ 8 ఏళ్లలో కేసీఆర్ ప్రగతి ఏంది, మనకి ఇచ్చిన హామీలు ఏంది, అవి అమలు ఏం దాకా వచ్చినాయి, ఇండ్లు ఏం దాకా వచ్చినాయి, భూముల పంపకం ఏం దాకా వచ్చింది, ఉద్యోగాల కల్పన ఎక్కడ దాకా వచ్చింది, వీటిపైన చర్చ జరగాలి. కానీ జరుగుతుందా? జరగట్లేదు. మొత్తం అందరు రాజకీయ పార్టీలు కలిసి మన ఆలోచనలన్నీ ఎటు తీసుకుపోవాలో అటు తీసుకుపోతూ ఉన్నారు. ఈ డ్రగ్స్, ఈ గంజాయి, ఈ వ్యవహారం ఇంతకుముందుకు లేదా? ఉన్నది కదా. ఇప్పుడు దీనిపైన ఓ వారం నడుపుతారు. వరి పంట పండిస్తే 3 నెలల పంటనా 4 నెలల పంట వెళ్తుందా? సన్నోడ్లు అయితే 4 నెలలు, దొడ్డైతే 3.5 నెలలు అంతే. వడ్లు పండించే కాలం కంటే వడ్లు కొనే కాలం మీద పంచాయతీ నడుస్తూ ఉంటుంది. 3.5 నెలలు వడ్లు పండుతాయేమో, 4 నెలలు. ఈ 4 నెలలు వడ్ల పంచాయతీ నడుస్తూ ఉంటుంది. 4 నెలల పాటు ప్రజలు ఏది వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను పట్టించుకోకుండా కేవలం వడ్ల గురించి వీళ్ళు తిట్టుకుంటే మనం సప్పు చేయిలు కట్టుకొని చూస్తూ ఉంటాం. వాని పని వాడు చేసుకుంటూ పోతూనే ఉంటాడు. వాని రాజకీయ నాయకునికి కావాల్సిందేంది, అధికార పార్టీని కావాల్సిందేంది, ఇదే కదా. ఇది జరుగుతూ ఉంది. మనకున్నటువంటి ఆలోచనని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకుడు పార్టీలు ఏం చేస్తే రేపు ఎలా ఉండాలో నిర్ణయించి నడిపిస్తున్నాయి అంతే. ఇది సినిమా హీరోయిన్లు దొరికిన డ్రగ్స్ కేసు కంటే పెద్ద మోతేవారి కేసా ఇది? కాదు కదా.
అపోజిషన్ పార్టీల వాళ్లకు మంత్రి ఛాన్స్. శ్రీలంకలో పదవులు నిలబెట్టుకునేందుకు రాజపక్స బ్రదర్స్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. ప్రభుత్వంలో చేరాలంటూ ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స అన్ని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. తన సోదరుడు బాసిల్ రాజపక్స సహా మొత్తం కేబినెట్లోని 26 మంది మంత్రులతో రాజీనామా చేయించారు. ప్రతిపక్షాలకు కూడా మంత్రి పదవులు ఇస్తున్నారట. ఇక పబ్లికే అవలగాలు అవుతారు ఆడ. ఎవడు మాట్లాడాలి మరి పబ్లిక్ గురించి? మాట్లాడేదే లేదు. ప్రతిపక్షం అనేది ఎందుకు ఉంటుంది? ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే లేవనెత్తడానికి, తర్వాత ప్రభుత్వ విధానాలని సూచనలు చేయడానికి, ఎండగట్టడానికి, సలహాలు ఇవ్వడానికి. ఎస్, అదేది లేకపోతే ఉట్టిదే. నువ్వు నిజంగా శ్రీలంకలో ఆయన అధ్యక్షుడు ఆయన మోతేవారు మంచోడే అయితే ప్రతిపక్షానికి అధికారాన్ని బదిలీ చేసి చూడాలి. ఎస్, మొత్తం టోటల్ గా బదిలీ చేయి. అవును, నా వల్ల అయితలేదా, మీ వల్ల అయితే ప్రతిపక్షాల నుండి మీ వల్ల అయితేదేమో చూడుర్రి అని చెప్పి అప్పచెప్పాలి. 4 రోజులు వాళ్ళకి మద్దతు ఇచ్చి నిలబడాలి, గజ్జేయాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో హెచ్డిఎఫ్సి విలీనం. ఎట్టకేలకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్లు ఒకటయ్యాయి. విలీనంపై కొన్నేళ్ల నుంచి 2 సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ సెక్టార్లో రూల్స్ను ఆర్బీఐ మార్చడంతో చివరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో హెచ్డిఎఫ్సి విలీనం అవడానికి లైన్ క్లియర్ అయిందట. ఏమో వాళ్ళ దాంట్లో వాళ్ళు పోతురు, ఓ కర్రలకేనో కర్రలకు అంతే. ఇల్లు ఒకటే, ఈ బెడ్రూమ్కేనా ఆ బెడ్రూమ్ పోతురు అంతే. ఈ బెడ్రూమ్ ఏది, ఈ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి ఉన్నటువంటి అడ్డుగోడ గులగొట్టి పెద్ద బెడ్రూమ్ చేసుకోరు లిమిటెడ్ కలిసి ఒకటే అంతే. ఇక మెడికల్ పీజీ కౌన్సిలింగ్లో అక్రమాలు. ఇతర రాష్ట్రాల స్టూడెంట్ల పేరుతో సీట్లు బ్లాక్. అమ్ముకునేందుకు ప్రైవేట్ మెడికల్ కాలేజీల దందా. తనకు తెలియకుండానే సీట్ వచ్చిందన్న బీహార్ స్టూడెంట్ అట. బ్లాకర్ల లిస్టు విడుదల చేసిన లోకల్ స్టూడెంట్లట. మెడికల్ కాలేజీల్లో ఉన్నంత దందా, ఎంత దందా అంటే నేను కూడా పాపం నా దగ్గరికి ఎవరో వస్తే నేను చెప్పిన ఏందయ్యా బాబు అంటే ఇట్లా మెడికల్ సీట్ కావాలి సార్ అంటే ఎట్లా చేస్తారంటే వాడు విజయవాడలో ఉంటాడు. విజయవాడలో ఉండి ఇక్కడ అపోలో హాస్పిటల్ సీట్లు బ్లాక్ చేస్తాడు. అపోలో కాలేజీలో ఉండేటువంటి సీట్లు బ్లాక్ చేస్తారు. నేను అడిగితే లేదండి అయిపోయినాయండి మన దగ్గర ఎంతసేపు ఉంటాయి. నేను ఎంక్వైరీ చేస్తే ఆడ విజయవాడలో ఉండేటోడు ఇతర రాష్ట్రాల పేర్లతో బ్లాక్ చేసి పెట్టి దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముతాడు. ఇక ఓ దందా. తర్వాత ఇంకొక విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు లోకల్ అనేటువంటి రిజర్వేషన్ ఉంది కదా, ఆ లోకల్ మార్చేసిరు. 4 సంవత్సరాలు ఏడుంటే లాస్ట్ 4 ఇయర్స్ ఏడు చదువుకుంటే అదే లోకల్ అంటే. దీంతో ఏమైంది తెలుసా, ఇప్పుడు అక్కడ మనకింత ముందు ఏముండే 7వ తరగతి వరకు అంటే ఎక్కువ ఎక్కడ చదువుకుంటే అక్కడ లోకల్ ఉండే. అయితే ఇప్పుడు ఏమైతుంది తెలుసా, 7వ తరగతి వరకు ఆంధ్రాలో చదువుకొని వచ్చి తర్వాత ఇక్కడ 4 ఏళ్ళు లాస్ట్ 4 ఇయర్స్ ఇక్కడ చదువుకుంటే వాడు ఆంధ్రాలో లోకల్ అవుతుంది, ఇక్కడ లోకల్ అవుతున్నాడు. దీంతో ఏమైతుంది, తెలంగాణలో ఉన్న లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు బయట రాష్ట్రం పోయి ఎన్నో చదువుకుంటే లాస్ట్ 4 ఇయర్స్ చదువుకుంటే వీడు నాన్ లోకల్ అవుతున్నాడు, నాన్ లోకల్ అవుతున్నాడు. దీంతో మెడికల్ సీట్లన్నీ కూడా కోల్పోతుంది. చాలా మంది మన దగ్గరకు వచ్చారు. ఈ సమస్య ఉంది. ఈ లోకల్ హరీష్ రావు గారు, ఇది నిజంగా అన్యాయం జరిగే వ్యవహారం. మరి ఎంబీబీఎస్ సీట్లేంది, కథ ఏంది, పెద్ద దందా నడుస్తూ ఉంది. మీరు ఆరోగ్య శాఖ మంత్రి, అలాగే సవితమ్మ, ఇక మరి నీకు చెప్పినా వేస్టే అనుకో. కానీ లాస్ట్ 4 ఏళ్ళు ఉంటే లోకల్ ఏంది ఏమన్నా ఉంటుందా? ఇట్లా టీఆర్ఎస్లో ఇప్పుడు ఎక్కితే లోకల్ అవుతారు. అంతే. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఇప్పుడు తీసుకుంటే ఉద్యమకారులు అవుతుంది, లోకల్ కాదు ఉద్యమకారులు అవుతుంది. కేంద్రం వడ్లు కొనాలంటూ రోడ్డెక్కిన టీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్త రైతు నిరసన దీక్షలు. నల్ల రంగు డ్రెస్సులో వడ్లను తూర్పారబట్టిన గంగుల. కేంద్రం వడ్లు కొనేదాకా ఉద్యమం ఆగదని వెల్లడి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినందుకే రాష్ట్రంపై కక్ష అని చెప్పి ఎర్రబల్లి. బీజేపీ వాళ్ళని నిలదీయాలని చెప్పి ప్రశాంత్ రెడ్డి పిలుపంటూ ఒక వార్త. ఒకరొకరు చూసుకుంటుందాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు నిరసన దీక్షలు చేపడతారు. నల్ల రంగు డ్రెస్సులో 20,000 మీటర్ల నల్లబట్ట కొన్నారని చెప్పినా కదా. ఈ నల్లబట్ట కార్యక్రమాలు ఇప్పుడు వస్తాయి. 4 మీటర్లు అయిపోయింది. ఇదో 4 మీటర్లు అయిపోదు. మా గంగులన్నకి ఎక్కువ కావాలి, కొంచెం పెద్ద చుట్టుకోలతో ఎక్కువ ఉంటుంది గంగులన్నది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఒకసారి జూమ్ చేయి. రైతు తను పండించినటువంటి ధాన్యం దాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటాడంటే తన కడుపులో పుట్టినటువంటి బిడ్డకు ఎంత విలువైతే ఇస్తాడో ఆ ధాన్యానికి కూడా అంతే విలువిస్తాడు. చెప్పులు వేసుకొని ఏ రైతు ధాన్యం రాసిపైకి ఎక్కడు, ఎట్టి పరిస్థితులు ఎక్కడు. నెవర్. కాదు, అది జరగదు కూడా. ఒకవేళ పొరపాటున చెప్పు కళ్ళానికి తాకితే కూడా, చెప్పు కళ్ళం నువ్వు కాలి కళ్ళం కాడ కూడా, కళ్ళం అంటే అదే వడ్లను
పోయడానికి. ఏది మా పడుగు వేసి అప్పుడు బర్లతోని ఎడ్లతో దొక్కిచ్చేది. లేకపోతే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి అనుకో, తర్వాత పడగంతా దులిపి వడ్ల గింజలన్నీ ఒక దారికి దూకి అలా తాలు పోయేటందుకు తూర్పార పట్టేది అన్నట్టు. ఈ వ్యవహారం జరగడానికి ఒక కళ్ళమని ఒక చెట్టు కిందనో గడం పైనో ఉంటుండే. ఆడికి చెప్పులు వేసుకొని పొరపాటున కూడా అంత పవిత్రంగా భావిస్తారు. ఇక ఈ వ్యవసాయదారులు చెప్పులు వేసుకొని, ఈ పెద్ద వ్యవసాయదారుడు చెప్పులు వేసుకొని ఈ రైతులను ఆదుకోవాలి. ఏం చెప్తాం ఇక వీళ్ళకు. ఇక కేంద్రం ఒడ్లు కొనేదాకా ఉద్యమం ఆగదని వెళ్ళటి గంగుల కమలాకర్. నువ్వు ఇట్టే తూర్పాల పట్టాలి. మరి వాళ్ళు కొనేదాకా నువ్వు ఇట్టే తూర్పాల పట్టాలి. ఎప్పటి వరకు కొనేదాకా పట్టాలి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినందుకే రాష్ట్రంపై కక్ష అని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించలే, సమర్థించిండు కాక. నీకు చదువు రాకపోతే లోకమంతా రాదా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు? చూడాలి కదా, కనీసం పక్కపోయింటి అని పెట్టుకో, చదివా ఏందో అని చదవాలి కదా. చదువుమని సెక్రటరీకి ఎవరికో చెప్పాలి. సమర్థించిండు. రాష్ట్రము కేంద్రం చేసినటువంటి చట్టాలను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తావు నువ్వు. ఎందుకంటే ఈ దొంగ మాటలు నిజంగానే అనుకుంటారు ఎవరైనా చూస్తే. అంతే కదా. కాక పోయి సపోర్ట్ చేస్తాడు. కేసీఆర్ చెప్పిండు క్లియర్గా, నేను అగ్రి చట్టాలను ఆమోదిస్తా ఉన్నా, మంచి పని చేస్తా ఉన్నారని చెప్పి కేసీఆర్ చెప్పిండు క్లియర్గా. ఇంత చెప్పినటువంటి ఒక మనిషి ప్లేట్ ఫిరాయిస్తే ఈ ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలియకపోతే ఈయనకు మంత్రి పదవి ఎందుకు? ఇంకా ఇటువంటి వాళ్ళు మంత్రులు మన దగ్గర ఇలాగ అది ఎత్తికి పెడదాంలే, లేట్ అవుతుంది తర్వాత అప్లోడ్ చేసి. ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక నాకు మంత్రి ఎట్లుందంటే దాని కథ, నాకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చిర్రాబ్బా, నాకు ఏసీ రాదు బీసీ రాదు, అక్కడ ఏ చట్టానికి మేము మద్దతు ఇచ్చినామో తెలియదు, నాకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పి జనాన్ని అడిగినట్టుగా ఉంది. నువ్వు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినందునే అని చెప్పి చెప్తావు కదా. అది ఇక బీజేపీ వాళ్ళని నిలదీయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపు. ఎందుకు నిలదీయాలి బీజేపీ వాళ్ళని ఒక మాట చెప్పు సరే. ఏమని నిలదీయాలి? సన్న ఒడ్లేరి సావుకార్యం ఇంటికి వచ్చి కొంటాడన్నోని నిలదీ అన్నా, ఎస్, లేకపోతే రైస్ ఎంత ఇస్తామన్నా, ఎంత పంపినా కొంటామన్నో నిలదీ అన్నా, నేనే వ్యవసాయం వరి వేస్తే ఉరి అని చెప్పినోడు నిలదీ అన్నా, ఇప్పుడు బియ్యం ఏమని చెప్పేసి లెటర్ ఇచ్చిన నిలదీ. ఎవరిని నిలదీయాలి? ప్రశాంత్ రెడ్డి. ఇది పరమానందే శిష్యుల సంఘం. ఇది ఏది ఈ మంత్రి మండలి అంతా ఒక్కని పావులక ఒక్కడు కూడా అక్కెర్రాడు. మళ్ళా ఒక్కనికి ఓ సబ్జెక్టు మీద ఓ నాలెడ్జ్ ఉంది, ఓ విద్యారంగం మీద పట్టు ఉంది, ఓ వ్యవసాయ రంగం మీద పట్టు ఏమీ లేదు. సార్ ఎట్లా చెప్తే గట్లే ఓకే. మాకు మేము ఆయన ఇంకా నయం ఆర్మూరు పాండుకి ఇస్తారట రేపో ఎల్లుండో. ఆర్మూరు పాండుకు ఈయన తీసేసి, ఈ ప్రశాంత్ రెడ్డిని తీసేసి ఆర్మూరు పాండుకి ఇస్తారట. ఆర్మూరు పాండు ఇటీవల సాధించిన అర్హత ఏంటంటే కేసీఆర్ కాళ్ళ దగ్గర నేను కావలి కుక్కలు ఎక్కుంటా అన్నాడు. కావలి కుక్కలు ఎక్కుంటా అని చెప్పిండు అన్నాడు. అవసరం కాబట్టి కుక్కకు ఇప్పుడు కుక్కకు మంత్రి పదవి ఇచ్చే పనిలో ఉన్నారట. ఓకే సరే, ప్రశాంత్ రెడ్డికి ఎక్కువ రోజులు లేదట. మరి నీది రేపో మాపో అంటారు నాకు తెలిసిన సమాచారం. ఇక బీజేపీ వాళ్ళని నిలదీసుడు కాదు, ఫస్ట్ మీ చిచ్చని నిలదీపోయి, అరే గిన్ని మాటలు చెప్తే మనము వడ్లు వ్యవసాయము మనది సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటిమి, తర్వాత ఇక్కడ వ్యవసాయం దండగా అన్నారు, ఇప్పుడు పండుగ అవుతుందంటిమి, ఇలా రైతులు సంతోషంగా ఉన్నారంటిమి, కాలువల నీళ్లు, కాళేశ్వరం కాలువలు, ఇవన్నీ డైలాగులు చెప్తే ప్రశాంత్ రెడ్డి. మీరు మంత్రులు అంటే సిగ్గు అనిపిస్తుందా? నిజంగా ఒక పోస్ట్ పెట్టాలి. తెలంగాణ మంత్రులకు నిజంగా ఆ పోస్టుకు తగ్గ అర్హతలు ఉన్నాయా? మీరైతే ఏం కామెంట్ చేస్తారో చేయండి ఒక్కసారి. తెలంగాణ మంత్రులకు తెలంగాణ మంత్రుల
ఏమన్నా ఉంటే తెలంగాణ మంత్రులు అంతో ఇంతో ఆయం ఉన్నోడు అక్కెరకు వచ్చేటోడు ఎవరైనా ఉన్నారంటే ఒక హరీష్ రావే అంతే. సరే హరీష్ రావు తింటుండా చేస్తుండా తర్వాత, కానీ జనానికి కనీసం 10వ పరకు అందుబాటులో ఉంటాడు. ఇక కేటీ రామారావుకు లొటపీస్ ఏం రాదు, అది క్యాట్ వాక్ బ్యాచ్. ఇక ఇక ఆయన చెప్పినట్టు ఇక తజ్మ మంత్రులను తినాలి. రాముని కలవండి, ఈ మంత్రులు కూడా పోయి కేసీఆర్ కాదు ఫస్ట్ ద్వారపాలకునికి నమస్కారం పెట్టిన తర్వాత, ద్వారపాలకుడు ఎవరు? ఎవరు? హ్యాపీరావు. అట్లా ద్వారపాలకుడు అక్కడ హ్యాపీరావుకి చెప్పి ఫస్ట్ అన్నీ ఎక్కడ ఉన్నాడని అనగానే అటుపోవాలి. అటుపోయి రాము సార్, ఆ తర్వాత రాము సార్ అనాలి. రాము సార్ అని ఇట్లా అని అటుపోయిన తర్వాత ఆయన కలిసిరా పిల్లలు ఎవరి ఇక ఇది మన క్యాబినెట్. తిరుపతి పోతే ఫస్ట్ ఎక్కడ మొక్కుతారు కదా, ఫస్ట్ తిరుపతి కాకి శ్రీశైలం పోతే సాక్షి గణపతి కాడ మొక్కుతారు చూడు, గంతే అన్నట్టు. ఈ సాక్షి గణపతి టైపు వచ్చి 3% లేరు అనుకుంటున్నా, ఎటు పోయారు అనుకుంటున్నారు. హాజరు తప్పనిసరి గది కథ. ఇక నడక బంద్ చేసిన నగరం హైదరాబాద్లో సగం మంది మహిళలకు ఉబకాయం, 21.2 మంది మహిళలకు షుగర్, 30.2 మందికి బీపీ. ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లో వెల్లడట. హైదరాబాద్లో సగం మంది మహిళలు ఉబకాయాలు లేనని ప్లానింగ్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది. రాష్ట్రంలో 15 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు 30.1% మంది అధిక బరువుతో బాధపడుతుంటే హైదరాబాద్లోని ఇది కూడా కేసీఆర్ అంటాడు చూసినావా, మహిళలు ఎట్లా గట్టిగా మా వల్లనే అయ్యారు, ఇది మహిళా శక్తి అన్నా కూడా అంటాడు. నీ అమ్మ బాధకిన వారేస్తే తిండి ఎక్కువ అయింది, అట్లా కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక పాక్ తాత్కాలిక ప్రధానిగా మాజీ జడ్జి, సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ను నామినేట్ చేసిన ఇమ్రాన్ ప్రెసిడెంట్ ఆల్వీ లెటర్ మేరకు పీటీఐ కోర్ కమిటీ నిర్ణయం. గుల్జార్ నియామకానికి ఓకే చెప్పే వరకు తాత్కాలిక ప్రధానిగా ఇమ్రాన్. నేషనల్ అసెంబ్లీ రద్దుపై సుప్రీం విచారణ నేటికి వాయిదా అంటూ ఒక వార్త. మొత్తానికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సంక్షోభం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక అంతా హైదరాబాద్కు, సీఎం మాత్రం హస్తినకు. వైద్య పరీక్షలకు తరచూ ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్ కంటి పరీక్ష అయినా పంటి పరీక్ష అయినా అక్కడే. ఆరోగ్య రాజధానిని వదిలి అక్కడికి వెళ్లడంపై విమర్శలు. దేశ విదేశాల నుంచి హైదరాబాద్కు పెద్ద ఎత్తున రోగులు, ఊపిరితిత్తుల మార్పిడి వంటి క్లిష్టమైన సర్జరీలు ఇక్కడే. కొడుకును 2 సార్లు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి తీసుకొచ్చిన ప్రియాంక. చిన్న చిన్న పరీక్షలకు సీఎం ఢిల్లీ వెళ్లడంపై విమర్శలు అంటూ ఒక వార్త. ఏం పోయింది సీఎంది, కేసీఆర్ది ఏం పోయిందబ్బా? కేసీఆర్ మందియే పిత్తులు, మందియే కత్తులు, మంది పైసలు వేసుకొని పోతాడు విమానం ఎక్కి, ఆడ దిగుతాడు. పోయేది మనం అనుకుంటున్నాం ఆడ పంటి చికిత్సకు పోతుండు, కంటి లేదు పంటి లేదు, ఆడ కథలు వేరే ఉంటాయి. ఓకే. ఇక వైద్య పరీక్షలకు తరచూ ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్ ఉండు, ఆడనే ఉండు, ఎవడొద్దు అంటుండు. ఏది మా కర్మకు నేను ఎంచుకున్నాం, ఇక జాత్తాం అంతే. మురిగిపోయింది. కంటి పరీక్ష అయినా పంటి పరీక్ష అయినా అక్కడే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అద్భుతమైన గాంధీ, అద్భుతమైన వైద్యం, అద్భుతమైన ఉస్మానియా, ఆరోగ్య రాజధాని. అయ్యో హెల్త్ క్యాపిటల్ హెల్త్ క్యాపిటల్ అని చెప్పి ఆ పోరాడు చెప్తాడు. ఇటు దుగోడ వచ్చినోడు చెప్తా ఉంటాడు హెల్త్ క్యాపిటల్ ఇట్స్ అని చెప్పి ఆడ పెంకుతా ఉంటాడు. ఆడ ఈ హెల్త్ క్యాపిటల్ లేదు, లోటపీస్ లేదు. ఇక ఎన్ఆర్ఐ సోదరులారా, మీకు నిన్నమన్న ఈ పేంకుడు రాజు వచ్చి మొత్తం పేంకు వచ్చిండేమో, ఈ పేంకుడు లేదు, ఏమీ లేదు. తెలంగాణ శత్రువులు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ గుడులు బంద్ చేయరని ఆయన గుడులు ప్రజలు కట్టుకుంటారు, చందాలు వేసి హాస్పిటల్ కట్టు ముందుగాల, బడులు కట్టు ముందుగాల. మాకు కావాల్సింది గది అయితే ఈ సన్యాసి గారు ఏమన్నంటే ఆడ ఈ గుడి కడతా, ఆడ ఈ గుడి కడతా, కట్టు గుడి. ఎప్పుడు ప్రజల్ని విరాళాలు అడుగు, తలా 10 రూపాయలు వేసి కడితే కాదా, భక్తులే ఇస్తారు కదా. అప్పుడు ఇది బంద్ చేసి ఈ బడులకు పోవాల్సిన పైకం, ఆ తర్వాత హాస్పిటల్కి పోవాల్సిన పైకం తీసుకొచ్చి నేను గుడిలు కడతా ఉన్నా, గుడిలు మొక్కరు అంటే ఏం ఐసీయూలో ఉండి గుడిని మొక్కాలి? ఐసీయూలో హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉండి ఇట్లా మొక్క అన్న మీ సావు మీ చావు అన్నట్టు. ఏంది ఇది? మనకు కావాల్సింది మీరు ఒక్కసారి ఆలోచన చేయరి. నిజంగా ప్రజలకు భక్తి ఉంటే, ప్రజలకు విశ్వాసాలు ఉంటే ఒక్కసారి ఇప్పుడు అయోధ్య రామాలయం కట్టిరు, దానికి కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చిందా? పైసలు పబ్లిక్ మనిషి ఊరూరికి జమ చేసుకొని పంపలే, ఊరూరికి జమ చేసుకొని పంపిరు కదా. మరి ఇక్కడ కూడా గా మాట అడిగి ఎవరైనా భక్తులుంటే
కానుకలు సమర్పించురంటే ఉన్నోడు ఇస్తాడు, లేనోడు లేడు. అంతే. కానీ ప్రజలకు సమానంగా రావాల్సినటువంటి పన్నులను మాత్రం ముక్కుబిండి వసూలు చేసుకొని పోయి ఆడ కడతా ఉంటే ప్రజలారా ఇది న్యాయమేనా? మీరు ఇంట్లోకి సామాన్ బయటేసి లోపల డోర్లు పన్ను కట్టకపోతే మున్సిపాలిటీ వాడు వచ్చి దర్వాజాలు విక్కపోతుంది ఇప్పటికి కూడా, ఈ కాలంలో కూడా. మరి మనకు కావాల్సింది తక్షణం కావాల్సింది బడా గుడా, తక్షణం కావాల్సింది హాస్పిటలా గుడా? మీరే ఆలోచన చేయరు. ఇంకో దేశ విదేశాల నుంచి హైదరాబాద్ పెద్ద ఎత్తున రోగులు పాకిస్తాన్ నుంచి కూడా వస్తున్నాడు ఆపరేషన్ చేయించుకుంటాను. ప్రియాంక గాంధీ తన కొడుకు ఎవరు వాద్రా కొడుకు క్రికెట్ ఆడుతుంటే కంటికి దెబ్బ తాకింది. కంటికి దెబ్బ తాకితే ఇక్కడికి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి అప్పుడు సుబ్బిరామిరెడ్డికి ఫోన్ చేసి సుబ్బిరామిరెడ్డి ద్వారా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ చూపించిన తర్వాత మళ్ళీ పోయారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో శస్త్రచికిత్స ఉంటే మళ్ళీ వచ్చారు. ఢిల్లీలో దేశ ప్రధానమంత్రులు పుట్టినటువంటి ఇంట్లోంచి వచ్చిన మనమనికేమో హైదరాబాద్ ఎల్వి ప్రసాద్లో కంటి చికిత్స, ఇక మన బాతాల పోషెట్టికేమో ఈయన కన్నుకు పొరొస్తే ఢిల్లీకి పోయి చికిత్స. అంటే ఏంది అర్థం అంటే కేసీఆర్కు ఢిల్లీ వైద్యం ఇక్కడి వైద్యం ఏం చెప్పన్నా తేడా? ఇక్కడ డాక్టర్లు పొరపాటున ఏమన్నా కథం చేస్తారా ఏందనేది ఒక డౌట్. ఇదే డౌట్. నేను చెప్తున్నా 100. అరే నువ్వు కపిలవాయి దిలీప్ దగ్గరికి పోయి వచ్చినావు కదా, ఏమన్నాడు దిలీప్? హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకునే కాడ నేను సంతకం పెట్టానని చెప్పిండు. ఎందుకు పెట్టిండు? అక్కడ పెట్టిన తర్వాత అది కాలుదే 20 ఇరిగింది తాగి పడితే బాత్రూంలా. సరే ఆడ సంతకం పెట్టిండు. పెట్టి ఏ డాక్టర్ని అయితే నమ్మిండో ఎక్కడైతే వాళ్ళ దగ్గరికే పోతాడు. ఇక ఓకే ఇటు పోతే యశోద, ఎందుకంటే అలా మన హాస్పిటల్ కదా. తెలంగాణ రాష్ట్రంలో ఏ డాక్టర్ చేతికన్నా పోతే ఆయనతో జీవి తీస్తాడు అయిందన్న భయంతో ఢిల్లీ పైన అవుతాడు. గంత పిరికోడు మళ్ళా అగ్గి బుట్టిస్తా అంటాడు. అగ్గి లేదు, అర్షమూలం లేవు, వచ్చిదే ఇదంతా. ఊపిరితిత్తుల మార్పిడి వంటి క్లిష్టమైన సర్జరీలు ఇక్కడనే అవుతున్నాయి. కొడుకును 2 సార్లు ఎల్వి ప్రసాద్ తీసుకొచ్చిన ప్రియాంక చిన్న పరీక్షలకు సీఎం ఢిల్లీ వెళ్లడంపై విమర్శలు. కేసీఆర్కు పంటి చికిత్స. సీఎం కేసీఆర్కు సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్లో పంటి చికిత్స జరిగింది. ఆయన పన్నుకు ఒకదానికి ఇన్ఫెక్షన్ రావడంతో దాన్ని తొలగించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దంత చికిత్స కోసమే ఆయన ఢిల్లీ వచ్చారని, పన్ను తొలగించిన తర్వాత ఆయన చికిత్స తీసుకుంటున్నారని ఈ వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మీకు పనులు సహకరించాలి, మీరు ఇంకా మంచి మాంసాలు తినాలి, లేత బొక్కలు కొరక తినాలి, మీరు కొరక తినాలి, మీరు అంత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అయితే ఒకప్పుడు మంత్రాలు వేసిరంటే పనులు కూడా వీకుదురు తెలుసా? అవునవును. అంటే మంత్రాలు అంటే అది ఉచ్చారణ రాకుండా మంత్ర ఉచ్చారణ సరిగా పలకకుండా ఇట్లా పోయేందుకు అని చెప్పి మంత్రాలు సరిగా రావద్దు, మంత్రాలు ఏది తొత్తరపాటు పడితే అది మంత్రం పనిచేయాలనే ఉద్దేశంతో మంత్రాలు చేసేటోళ్ళ అంటే మంత్రాలు లేవు, నడిపించలే, ఏమీ లేవు, అలా పనులు బీకేద్దరు. అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తులకి కూడా పనులు బీకుతా ఉన్నారు నిన్న అలా. ఓకే, నడుస్తుంది అట్లా. అదే కదా ఇప్పుడు ఏందో ఢిల్లీలో అదే. ఇక మళ్ళా నేను అగ్గి పుట్టిస్తా, భూకంపం లేపుతా, సింహం పంజా కొడుతుంది, సింహం సింగిల్కి వస్తుంది, ఈ అన్ని ఈ ఊపుడు గీపుడు ఇవన్నీ బందీగా ఎత్తిపోతలలో అగ్గి పుట్టి అగ్గి ఎవరు నీ బుగ్గి పుట్టిస్తావు సర్వనాశనం చేసినావు తెలంగాణ రాష్ట్రాన్ని. 8 ఏళ్ళు పరిపాలన చేస్తే 80 ఏళ్ళు వెనుక పోయింది రాష్ట్రం. వరమయ్యేదిలా అంతే కదా, మయ్యేదిలా. యాసంగి సమస్యకు పరిష్కారాలు ఎన్నో. 45 రోజుల ముందస్తు సాగుతో ముప్పునకు చెక్కు. సన్న రకాల సాగుతో నూకలు ఇబ్బంది మయం. సర్కారు ఇన్సెంటివ్ ఇస్తే ఎగుమతులకు ప్రోత్సాహం. 1500 కోట్ల ఖర్చుతో నూకల సమస్య మటుమాయం. 1500 కూడా 1200 కోట్లు అవుతుందన్న. 1200 కోట్లు ఇస్తే 1200 కోట్లు ఏ రైతు ఇబ్బంది పడాడు? ఏమొద్దు, 1200 కోట్లు ఇస్తే ఈ సమస్యను నేను పరిష్కరిస్తా. 1200 కోట్లే స్వీకరించు సవాల్ని. 1200 కోట్లు నాకు ఆ పవర్ 1200 కోట్ల పవరు ఏ ఒక్క రైతు ఆందోళన పడకుండా నేను చేస్తా. వడ్లను కొనే బాధ్యత. ఇంకా పాడి కౌశిక్ రెడ్డి ఓ షాట, గంగుల కమలాకర్ ఓ షాట. నిజంగా ఇక చూడరాదు వీళ్ళు. ఇస్తీరి బట్టల్లో అచ్చా నిన్నటిది
మరి ఫోన్ है క్యాబిన్ में అయితే ఇస్త్రీ బట్టలు నలుగుకుంటా ఓకే ఉన్నాయి అట్లే ఉండాలి అట్లే ఉండాలి. వీళ్ళకు నిజంగా రైతు సోదరులారా ఈ పార్టీ వాళ్ళు అనే కాదు, ఒక టీఆర్ఎస్ వాళ్ళని కాదు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ ఏ పార్టీ అయినా సరే ఏది ఈ షాట పట్టుకొని నాగలి పట్టుకొని ఉంటే ఓకే కెమెరా స్టార్ట్. ఈ ఏం చేయాలంటే నిజంగా ఓ అద్దెకరం దునిపియాలి వీళ్ళతోటి. అంతే కదా, ఓసారి బురదనాగర్ కనిపిస్తే వీళ్ళు రైతులు వీళ్ళు ఏ పార్టీ కథ చేస్తారు. నిజంగా నాగలి గట్టి నిజంగా ఎట్లా నాగలి గట్టి దున్నేటోడు ఎవడన్నా ఉంటే అతన్ని మంత్రి చేస్తే దున్నేటోడు ఎవరన్నా ఉంటే అతన్ని వ్యవసాయ శాఖ మంత్రి చేయాలి. ఆయనకు తెలుస్తుంది ఇరువాలు ఎట్లా దున్నాలి, రైతు కష్టం ఎట్లుందో అట్లా తెలుస్తుంది ఆయనకి. ఒక ఉన్నత విద్యావంతుడైనటువంటి వాడు, ఒక పిహెచ్డి చేసిన వాడు విద్యాశాఖ మంత్రి ఉంటే చదువులేంటి, వాటి కష్టాలేంటి, లోటుపాట్లు ఏందని తెలుస్తుంది. ఓనికి ఏ రాదు, ఓనికో బి రాదు, మను రాదు, మశానం రాదు. వీళ్ళంతా కలిసి మంత్రులు మన అదృష్టం కొద్దీ. నేను ఒకటి పంపించే ప్రయత్నం చేస్తాను, మీకు చూడుర్రి. నిన్న పంపించలే వెంకట్, ఇక చూడుర్రి ఈ కథ చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతుల కోసం పోరాటం చేసేందుకు సమాలోచనలు ఎట్లా చేస్తుర్రు, ఎక్కడ చేస్తుర్రు అనేది ఒక వీడియో వచ్చింది. అలా సమాలోచనలు అలా చూపించే ప్రయత్నం చేస్తా. గట్టినే సమాలోచన చేస్తారా అబ్బో. ఇక నూతన కాడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రౌడీ షీటర్ అంటే గాదర్ కిషోర్ అనుచరుడు, అంటే ఎమ్మెల్యేలు అన్నప్పుడు అంత రౌడీ షీటర్లను గుండాలని ఎట్ట పెట్టుకొని తిరగాల్సిందే కదా, కామన్ థింగ్ కదా. అయితే అక్కడ భూమి కబ్జాలు చేసుకుంటూ ఎస్ఐని కొట్టిండట అదే రౌడీ షీటరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కత్తులతో పొడిచిండు, నిన్న బీజేపీ కార్యకర్తలను కత్తులతో పొడిచిండు. సీతారామచంద్రుల వారి ఆలయానికి సంబంధించిన 100 ఎకరాల భూమిని ఖతం చేసే కార్యక్రమం పెట్టు. 100 ఎకరాల భూమిని ఖతం చేసేందుకు గాదర్ కిషోర్ గారి సౌజన్యంతో ఆ విధంగా ముందుకెళ్తున్నారు. అరే ఈ పిల్లాడు పంపలేను ఉంది, వచ్చేసింది. ఏంది అది వచ్చిందన్న, వెంకట్ పంపలేదు. సార్ ఇంకొకటి ఏం చేస్తారంటే నిన్న దవాఖానలో కూర్చొని, దవాఖానలో అంటే అదే పర్మిట్ రూమ్లో కూర్చొని టీఆర్ఎస్ కండువలు వేసుకొని ఎట్లా ఉన్నాయా వచ్చింది చూడు, పంపమని చెప్పిన కదా నిన్న నేను. 1200 కోట్లతో అయిపోయే పని అబ్బా ఇది. సింపుల్గా ఈ డ్రామాలు ఆడుతున్నారు. రాజకీయ ఘర్షణకు ప్రాధాన్యం ఇస్తే రైతులకు ఇబ్బందులు అంటూ. రైతు సోదరులారా, ఈ రాజకీయ నాయకులు పుట్టక ముందుకు, కేసీఆర్ లేక ముందుకు, బండి సంజయ్ లేక ముందుకు, రేవంత్ రెడ్డి లేక ముందుకు, కేటీఆర్ అంటూ వ్యక్తి లేక ముందుకు మీరు ఒడ్లు వండియలేదు, ఒడ్లు అమ్ముకోలేదు, బతకనే లేదా? అది కాదు వాట్సాప్ ఉంటాయి, ఏమీ చేయలేదా మీరు? ధాన్యం కొనుగోలంతా డ్రామా. ఎవడన్నా నాయకుడు ధాన్యం మీద మాట్లాడితే వానంత దొంగి ఇంకొకటి లేడిగా. ఎందుకు చెప్తా ఉందంటే మాకు కావాల్సింది ఇప్పుడు ధాన్యం పంచాయతీ కాదబ్బా. ఏ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది ధాన్యం పంచాయతీ పెడతాం మేమని చెప్పి? ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాల గురించే మనం మాట్లాడుకోవాలి, మనం డైవర్ట్ కావద్దు. ధాన్యం కొంటామని దగా చేస్తారా? కేంద్రంపై టీఆర్ఎస్ కన్నెర. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎనందున కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలతో శివయాత్రలు అంటూ మీ దిష్టి బొమ్మలు మీరు పేల్చుకోరు. దాని మీద మీ దిష్టి బొమ్మలు మీరు పేల్చుకొని ఓకే ఓ పని చేయరు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మన్ను మశానం ఏమన్నా దుంకి సాగు రడిచిపోతుంది సప్పుడు చేయక. ఏం డ్రామాలు ఇవన్నీ? ఎక్కడన్నా రైతు రోడ్డు ఎక్కుతుండా? ఓరేయొద్దు అన్నారు, వేస్తే మీ ఇష్టమే అన్నారు. రైతులు వేసుకున్నారు, వాళ్ళు తిని గింజల మందమో ఏదో ఒకటి వేసుకున్నాడు. మిగిలితే అమ్ముకుంటాడు, లేకపోతే ఏదో తిప్పల పడతాడు ఆయన మందం. ఈ డ్రామా ఎందుకు? అది టీఆర్ఎస్ పార్టీ ఏం పోరంటారా? దానికి పెట్టుకుంది ఏంది మీరు? వరి పోరు, వరి గర్జన యుద్ధం. ఒక్కలన్నా రైతుల గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ జిన్ పాయింట్లు వేసుకొని ఇవి వేసుకొని రైతుల గురించి ఇష్టం వీళ్ళు. అదే యుద్ధానికి వచ్చిన వాళ్ళు అట్లా అందించారు. పీయూష్పై ప్రివిలేజ్ మోషన్. పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు చెప్పారు. ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు ఉప్పుడు బియ్యం ఎగుమతి చేయడం లేదన్నారు. ప్రభుత్వ వెబ్సైట్లో ఎగుమతి వివరాలు ఉన్నాయని వెల్లడి. తెలంగాణ కేంద్రానికి మధ్య ధర్మయుద్ధం అని చెప్పి కేకే చెప్తున్నాడు. మీరు ఈ నెలలే ఫుల్ కాకపోతే అడుగు. పీయూష్పై ప్రివిలేజ్ మోషన్ అంతా డ్రామా. ఏం మోషన్ పెడతారా? మీకు మోషన్ చక్కగా రాక
కేంద్రంలోనూ కొలువుల జాతర గుర్తించిన ఖాళీలు 8.72 లక్షలు. వీటిలో భర్తీ అయ్యేది ఎన్నో. సైన్యం, రైల్వే, రెవెన్యూ అన్నింటా ఖాళీలు. భర్తీకి చర్యలపై ప్రధాని ఆదేశాలు. 2024 ఎన్నికల్లోపే భర్తీలు పూర్తి. రైల్వేలోనే 3 లక్షల వేకెన్సీలు భర్తీ కొనసాగుతోందన్న కేంద్ర మంత్రి అంటూ ఒక నోటిఫికేషన్ లేసి చూపెట్టరు. ఇదంతా పొత్తులుండవు. టీఆర్ఎస్ మజ్లిస్తో కలిసే ప్రసక్తే లేదు. తెలంగాణలో పార్టీకి అనుకూల పరిస్థితులు. ఇకపై పోరాటాలు ఉధృతం చేయండి. కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించండి. 6 నెలల ముందే అభ్యర్థుల ప్రకటన. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం. 6 నెలల ముందే కాదు, 6 నెలల ముందు కాదు కదా, రేపు నామినేషన్ ఫైనల్ అనే దాకా చేయరు. గ్యారెంటీ ఉండదు. రేపు నామినేషన్ ఫైనల్ అనే దాకా కూడా ఎవరు అభ్యర్థి అనేది చెప్పరు. నేను చెప్తున్నా ఈ మాట మీద ఉండ్రి. 6 నెలల ముందు మీరు అభ్యర్థులను ప్రకటించుకుని కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతే 100% ఈ పని చేయరు. పబ్బు డ్రగ్ హబ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్. పబ్ లైసెన్సును రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ. పబ్బుకు వెళ్తే గబ్బు పట్టిస్తారా? ఆధార్, ఫోన్ నెంబర్లను బహిర్గతం చేస్తారా? డేటా చౌర్యం జరిగితే బాధ్యులెవరు? పబ్ డ్రగ్స్లో పోలీసుల తీరుపై బాధితుల ఆగ్రహం అంటూ ఇంకా బాధితులు ఎవరు? అయ్యో పబ్బుకు పోడు. హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు. కేటీఆర్, డీకే శివకుమార్ మధ్య ట్విట్టర్ వార్. 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది. బెంగళూరు కీర్తిని పునరుద్ధరిస్తామని చెప్పి డీకే అంటే, హైదరాబాద్, బెంగళూరు మధ్య ఆరోగ్యకరమైన పోటీని కొనసాగిద్దాం. ఇన్ఫ్రా, ఐటీ, బీటీపై దృష్టి పెడదాం. హలాల్, హిజాబ్పై కాదని చెప్పి కేటీఆర్. స్టార్టప్లపై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు. కర్ణాటక మంత్రి సిఎస్ అశ్వన్ నారాయణ. నీతోటి ఎందుకు తమ్మికి ఇంతమందం చూసుకో, జన్వాడ, పామ్ హౌస్, గివి చూసుకొని వీళ్ళతో గులాంగిరి చేయించుకో. ఈ కింద పెద్ద ట్వీట్లు. హెచ్డిఎఫ్సి బ్యాంకుతో హెచ్డిఎఫ్సి విలీనం. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ మెర్జర్ అట. డీల్ తర్వాత హెచ్డిఎఫ్సికి 41% వాటా. హెచ్డిఎఫ్సి వాటాదారులకు ప్రతి 25 షేర్లకు 42 హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు ఇవ్వబోతా ఉన్నారట. పాక్ అపద్ధర్మ ప్రధానిగా గుల్జార్ అహ్మద్. మాజీ చీఫ్ జస్టిస్ని ఎంపిక చేసిన ఇమ్రాన్ అపద్ధర్మ పీఎం బాధ్యతలు చేపట్టేదాకా ఇమ్రాన్ ఖానే ప్రధానమంత్రి. అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్. ప్రతిపక్షాల పిటిషన్పై విచారణ వాయిదా. నేడు విచారిస్తామన్న పాక్ సుప్రీంకోర్టు. ఇక జూలై 26, 27 తేదీలో ఎడ్సెట్. 7 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక 1న వేతనం, ఏప్రిల్ ఫూల్. సోమవారం నాటికి హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉద్యోగులకే వేతనాలు. 32 జిల్లాలోని వారికి రిక్తహస్తమే. నేడు సెలవు, రేపు మరికొందరికి. 11వ తేదీలోగా రాష్ట్రంలోని అందరికీ చెల్లింపునకు అవకాశం. అసలే ఏప్రిల్ నుంచి ధరాభారం ఎదుర్కోవడం ఎలాగని సతమతం. ఏడికొచ్చింది తెలంగాణ రాష్ట్రం? 1 తారీఖు జీతాలు ఇచ్చే స్థాయి నుంచి ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని స్థాయి దగ్గర వచ్చింది. దీనిపైన మనం చర్చ పెట్టుకోవాలి. డ్రగ్స్ పైన కాదు, దీనిపైన చర్చ పెట్టుకోవాలి. ఎక్కడికి పోతుంది ఆర్థిక వ్యవస్థ కార్ఖానా? అసలు ఉద్యోగస్తులారా, ఉద్యోగ సోదరులారా, నేను మొర్రో మొత్తుకున్నా. వచ్చిన అన్నా ఒక అవకాశం ఇవ్వండి అన్నా, మోసం చేస్తున్నాడన్నా మీరు అని అంటే, వాడు దొంగ మాటలు చెప్పంగానే వట్టిగానే లొంగిపోయారు చాలామంది. ఇప్పటికి కూడా చెప్తున్నాగా, ఇప్పటికి ఇదే ఉద్యోగస్తులు మళ్ళీ పాలాభిషేకం చేయమన్నా చేస్తారు. కొంచెం అటు ఇటు అంటే అయిపోయాయి, చేయమన్నా చేస్తారు. ఇక వికేంద్రీకరణ తొలి బాధుడు. ఆంధ్రప్రదేశ్లోని కొత్త జిల్లాలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంచిన విలువలు రేపటి నుంచి అమల్లోకి. 15 నుంచి 70% వరకు పెంపు. జిల్లా కేంద్రాలు, శివారు, గ్రామీణ ప్రాంతాల్లోనే పెరుగుదల అంటూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులట. వికేంద్రీకరణ తొలి బాధుడట. ఏది? ఏపీ. మాకొద్దు సారి ఏపీ పంచాయతీ, మీరు చూసుకోరు. సర్కారీ ఆసుపత్రుల్లో శానిటైజేషన్కు కొత్త టెండర్లు. ఆసుపత్రి యూనిట్గా పాత పద్ధతికి స్వస్తి, గుత్తాధిపత్యానికి చెక్. 175 ఆసుపత్రులకు వేరువేరుగా టెండర్లేసిన 5కే ఛాన్స్. ఎంజీఎం ఘటన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు. ఆదేశాలు జారీ చేసిన మంత్రి హరీష్ రావు అంటూ ఒక వార్త. ఇదన్నా చక్కగా ఉంటుందా హరీష్ రావు గారు? ఎందుకంటే ఎజిల్ కంపెనీకి మీ బామ్మాడిది చుట్టమాట వాడు మొత్తం మింగుడికే సరిపోయింది. యూనివర్సిటీ కూడా వాళ్ళకే ఇచ్చిర్రు మొత్తం కథం అన్ని. ఉస్మానియా యూనివర్సిటీ కూడా సెక్యూరిటీ అదంతా సెక్యూరిటీ 200 మంది సెక్యూరిటీని నిజంగా 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళని, 15 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని 200 మందిని వాళ్ళని రోడ్డును పడేసి తీసుకొచ్చేసి వీళ్ళని పెట్టుకుంటూ వాళ్ళకి 6,000 జీతము, పాతల్లోకి 6,000 జీతము, వీళ్ళకి 32,000 జీతం. గది కథ. వీళ్ళకి 32,000 జీతం. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ జీవితాలు మొత్తం కథం. ఇప్పుడు ఒక్కటేసారి తీసుకుపోయి వాళ్ళని తీసేసారు. మీగో ప్రజలు మారనంత సేపు వ్యవస్థ మారదబ్బా, మీరే మారాలి. వాడు లక్ష్యం ముచ్చట్లు చెప్పని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కోటేసినావు అంటే కథం నీ జీవితం. వీళ్ళకు ఎప్పుడైనా అల్పసంఖ్యాకుడు అంటే తక్కువ లిమిటెడ్లో ఉండేటువంటి కులాలోళ్ళు ఎక్కువ కులాలని ఎక్కువ
సమాజాన్ని సంతృప్తి పరచలేరు. కేవలం అణిచివేతను మాత్రమే నమ్ముకుంటారు. ఎస్ రైట్. స్వామి వివేకానంద స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం ఈ 3 ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయని చెప్పి స్వామి వివేకానంద చెప్పిండు. ఇక శనార్థితెలంగాణ.com లేదంటే qgroupmedia.comలో ఈ పేపర్ చూడొచ్చు. ఇక దొంగ మాటలు, దొంగ పోరు. రైతుల పంటకు మద్దతు ధర కోసం 2018లో రైతు సమన్వయ సమితిని ప్రారంభించిన కేసీఆర్ రైతులకు మద్దతు ధర రావడానికి రైతు సమన్వయ సమితిని పెట్టిండు. ప్రతి ఏడాది 500 కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన సీఎం. దేనికి? రైతు సమితి, సమన్వయ సమితి. 4 ఏళ్ల కలిపి 200 కోట్లు ఇంకా నిధులు విడుదల చేయని టీఆర్ఎస్ ప్రభుత్వం. 2000 కోట్ల రూపాయలు రైతు సమన్వయ సమితికి ఇస్తామని చెప్పిండు. పంచాయతీ ఇప్పుడు వడ్ల పంచాయతీ 1200 కోట్లదే. ఈ దొంగల ఈ ముఠ 2000 కోట్ల రూపాయలు రైతు సమన్వయ సమితి కేటాయించినంటే ఇలా పంచాయతీ ఎక్కడిది? పంచాయతే లేదు. దీన్ని దాచిపెడతాను రైతు సమన్వయ సమితి. మనం ఇక్కడ ఊరూరికి ఆ సమన్వయ ఏమంటారు, రైతు వేదిక కట్టాలి, రైతు వేదిక కట్టాలన్న టీం ఉంటది. వ్యవసాయ అధికారి మీకు కాన్ఫరెన్స్ లో చెప్తా ఉంటాడు, మీరు మాట్లాడుకోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి, ఏం కథ. అరే నిన్ను చూస్తే నిజంగా చెప్తున్నా కదా, అబద్ధాలు ఇట్లా నీళ్ళేని బాయిలో దుంకి చచ్చిపోతాయి. కేసీఆర్ మాటలకు చచ్చిపోతాయి. ఇక అబద్ధాలు అనేటివే బతికాయి ఇక ఈ భూమి మీద. ఆ ఖాందానే మరి అది ఎట్లా కల్జల్లిరో కానీ ఆ ఖాందాన్ అయితే మామూలు ఖాందాన్ కాదు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఒక్కసారి పుట్టుకున్నావు అబద్ధం చెప్పుదామంటే గుండె తరుక్కుమంటది. మళ్ళీ ఎట్లా ఒకవేళ అది తప్పైతే ఇప్పుడు ఎవరన్నా వస్తే సరే అన్న కొంచెం ఏదైనా సాయం అవుతుందని వచ్చినా అంటే ఫైనాన్షియల్గా బాగానే ఉన్నా ఓ డాక్టర్కి ఫోన్ చేసి సార్ కొద్దిగా పేదోళ్ళు సార్ అని చెప్పుదామంటేనే ఇబ్బంది అనిపిస్తుంది. తెల్లారి లేస్తే అబద్ధం అనే చట్నీతోటి అబద్ధం అనే ఇడ్లీని కలిపి అదే టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అబద్ధంతో, లంచ్ అబద్ధంతో, డిన్నర్ అబద్ధంతో, మనిషి అబద్ధంతో, తాగుడు కూడా, నీళ్ళు కూడా కాదు. ఎవరికన్నా కోస్తే రక్తం వెళ్తుంది. కేసీఆర్కి అబద్ధాలు ఇట్లా పడపడ రాలుతుంటాయి. ఇట్లా ఆయన రక్త పరీక్షలు చేస్తానికి ఇట్లా చూస్తే మొత్తం అబద్ధాలే వస్తాయి సిరంజీలకు. ఆ డిఎన్ఏ ఇది స్పెషల్ డిఎన్ఏ ఉన్నట్టుంది, అబద్ధాల డిఎన్ఏ. నీ రైతు వేదికలు ఎటుపోయినాయి? నీ రైతు సమన్వయ సమితి గురించి నువ్వు గతంలో చెప్పినావు కదా, రైతులను వాళ్ళకు మద్దతు ధర రావడం కోసం ఏడాదికి 500 కోట్లు రైతు సమన్వయ సమితికి ఇస్తామని చెప్పినావు కదా, ఏమైంది? పల్లా రాజేశ్వర్ రెడ్డి 2000 కోట్లు ఉన్నాయా ఇప్పుడు నీ తానా? చెప్పు. నువ్వు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడి కదా, ఈ 2000 కోట్లు నీ దగ్గర ఉన్నాయా? ఎటుపోయినాయి? ఉంటే 1200 కోట్లు ఇప్పుడు ఉంటే పంచాయతీ లేదు కదా, ఓట్లు కొనేద్దాం, కథం అయిపోతుంది. నీకు ఊరికి ఉపాధి హామీ నిధులు తీసుకుపోయి రైతు వేదికలు కట్టినావు, పేదోళ్ళ భూములు గుంజుకున్నావు, లావన్ పట్టా భూములలో ఎవడన్నా బతుంటే ఆ భూములు గుంజుకొని రైతు వేదికలు కట్టి సర్పంచులను ఆత్మహత్యలు చేసుకుంటాడు చేసినావు బిల్లులు రాకుండా. ఆ రైతు వేదిక ఏమనుకన్నా ఎక్కడికి వస్తా ఉంది అయ్యాల? కేవలం సత్యనాశనం చేసింది కదా నిధులు. మీ కళ్ళ ముంగుడు జరిగినాయి. మీ ఊర్లో ఉన్న రైతు వేదికలో ఏ రైతన్న వచ్చి కూర్చుంటున్నా ఒకసారి కామెంట్లో మాట్లాడండి సోదరులారా. మీ ఊర్లో ఉన్నటువంటి రైతు వేదికలో ఏ రైతన్న వచ్చి ఒక్కసారి కూర్చుంటుండా? ఏమన్నా జరుగుతుందా? మంచి జరుగుతుందా ఏమన్నా? ఒక్కసారి చెప్పండి. ఇగో శ్రీనివాస్ గౌడ్ సీఎం తిడతావా? అరే అమ్మ, నీకు సీఎం కావచ్చు భయ్, నాకు జీతగాడు. సీఎం నీకు మోతేవారి కావచ్చు, మా జీతగాడు కేసీఆర్ కాదా? ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవడైనా ప్రజల జీతగాళ్ళు. అయితే అత్యధిక జీతం ఇస్తున్నాం. వాస్తవానికి ఈయనకి ఏం తెలియదు ఇక వట్టిదే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటరే గాడ్ అన్న విషయం మనకు తెలియదు కాబట్టి ఇక దానికి గంత వివరణ ఎందుకు. మీ ఊర్లో చూడుర్రి లాక్ వేసి ఉంది. ఏముంది అంతా అలా మొత్తం లాక్ వేసి ఉంది. సిట్టింగ్లు నడుస్తున్నాయి అంట, తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు నడుస్తున్నాయి, టీఆర్ఎస్ సభలు నడుస్తున్నాయి అంట. అదే ఇక చూడు మొత్తం ఇదే. ఎంత దుర్మార్గం మా జీవితం. ఈ రైతులు ఏడబత్తారు. ఇదేం పోయిందో దీనిపైన చెప్పురు. ఇవాళ మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పురు. ఇప్పుడు కేంద్రమే ధాన్యం కొనాలని డ్రామాలు, పోరు చేస్తామని ఢిల్లీకి వెళ్ళిన సీఎం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న. ఎక్కడి నుంచి పోరు చేస్తావు? ఐసీయూ ఎయిమ్స్ ఐసీయూ నుంచా చేస్తారు? ధాన్యం కేంద్రం కొంటే రైతు సమన్వయ సమితిలు ఎందుకని ప్రశ్నిస్తున్న రైతులు అంటూ ఇది కదా వార్త.
ఎస్. ఏం జరగనుంది? ఢిల్లీకి గవర్నర్ తమిళిసై నేడు అమిత్ షాతో కీలక భేటీ. తాజా పరిణామాలపై చర్చించే అవకాశం. సీఎం కేసీఆర్కు గవర్నర్కు పెరిగిన దూరం. గవర్నర్ హస్తినా టూర్పై ఉత్కంఠ అంటూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ఢిల్లీ హోంశాఖ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. నేడు ఆమె హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆమె ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ పక్క ఇప్పటికే ఢిల్లీలో సీఎం కేసీఆర్ మకాం వేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో రాజ్ భవన్ ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగింది. సీఎం కేసీఆర్కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు మధ్య అసలు పడడం లేదనే వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తానికి అమ్మ చెప్పమ్మా పోయి చెప్పు, వాస్తవాలు ఇప్పటికన్నా చెప్పు. ఎస్. దుర్మార్గమైన పరిపాలన నడుస్తా, ఎమర్జెన్సీ పెట్టమని మొత్తం దోపిడీ చేస్తూ ఉన్నారు. వీడు వాడంతా ఎక్కడోడు అక్కడ దొరికినట్టు దోసుక తింటా ఉన్నారు జనం తానని చెప్పు. ఇంకా సిగ్గు లేకుండా ఎవరు కేటీ రామారావు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అనుకున్నావు? 8 ఏళ్ల నుంచి మేము వ్యాటే పెంచలేదు అంటాడు. 8 ఏళ్ల నుంచి వ్యాట్ పెంచలేదు మేము పెట్రోల్ డీజిల్ పైన అంటాడు. వ్యాట్ అంటే ఏందన్నా? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వీళ్ళకు అందుకే ఈ సన్నాసులని జర తెలివికాల్లో ఎన్నుకోవాలరా అని చెప్తారు. అందుకే వ్యాట్ అంటే ఏంటంటే, ఇప్పుడు పెట్రోల్ ధర 10 రూపాయలు ఉందనుకో, దానిపైన 1% వ్యాట్ అనుకో. ఓకే, 1% వ్యాటు. 10 రూపాయలకు 1% వ్యాటు. 1% ఉంటుంది ఈ వ్యాటు. ఈ 10 రూపాయల పైన ఏమవుతుంది? 1 రూపాయి పడుతుంది. ఇది 20 రూపాయలు అయింది అనుకో, 1% వ్యాట్ ఏమవుతుంది? ఇది 1% ఉంటుంది, 2 రూపాయలు అవుతుంది. ఇవి 100 రూపాయలు అయింది అనుకో, వ్యాట్ ఏమవుతుంది? 20 రూపాయలు, 10 రూపాయలు అవుతుంది. ఓకే. ఈ పెట్రోల్ 120కి వచ్చింది అనుకో, వ్యాట్ ఎంత అవుతుంది? 12 రూపాయలు అవుతుంది. మేమంటున్నాడా మేము వ్యాటే పెంచాలి. నువ్వు పెంచాల్సిన పనే ఉంది. వాల్యూ పెరుగుతున్నా కొద్దికి ఎంత వాల్యూ పెరుగుతుంటే పెరుగుతూనే ఉండే దానంతలదే పెరుగుతుంది. అది కూడా ఈ మినిమం బేసిక్స్ తెలియనటువంటి వాడు మనకు ఐటీ శాఖ మంత్రి. మన అదృష్టం కొద్ది మేము వ్యాటే పెంచట్లేదు, పేర్లోనే ఉన్నది వ్యాట్ అని. వ్యాటే పెంచట్లేదు చెప్పకపోయినావు. మేము 1వ తారీఖు జీతాలే ఇవ్వలేకపోతున్నాం. ట్విట్టర్ వార్. బెంగళూరులో కనీస సౌకర్యాలు లేవంటూ ఖాతా బుక్ సీఈఓ ట్వీటు. బ్యాగులు సర్దుకొని హైదరాబాద్కు రావాలని ట్వీట్ చేసిన కేటీఆర్. మేము అధికారంలోకి వచ్చినాక అన్ని సౌకర్యాలు కల్పిస్తామని డీకే శివకుమార్ ట్వీటు. 2 బ్యాగులు సర్దుకొని నచ్చిన చోటికి వెళ్ళండి బీజేపీ సెట్ అయ్యారు. కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని బీజేపీ ట్వీటు. ఈ ఉద్దర పంచాయతీ ఏముంది? రామంది బ్యాగులు చదువుకుని రా, ప్యాకప్ యువర్ బ్యాగ్స్. నిజంగా ఒకవేళ చెప్పినవన్నీ నిజంగా వీడికి వస్తే ఇక్కడ దొరకొద్దు, పని చేస్తాడు దొరకొద్దు. బిల్రా మందిర్ మెట్ల కాడున్న మెట్ల కాడ అడుక్కునే మనిషి కన్నా విలువ ఉంటుంది మాటకు, కానీ వీళ్ళ మాటకు విలువ ఉండదు. కేటీ రామారావు చెప్తే ఏం నడుస్తుంది అలొట పీసు మొత్తం. కేటీ రామారావుకు తెలిసింది ఒకటే, ఎట్లా దోపిడీ చేయాలి సంపద. ఈయననేమో అమెరికా సెటిల్కు ప్రయత్నిస్తుండు. హ్యాపీ రావు లండన్. ఇప్పుడు లండన్లో ఉండి ఇంకా దిగలే. 100 కోట్ల బిల్డింగ్ ఏదో మంచి, అది మ్యాన్షన్ హౌస్ అని చెప్పి పురాతన ఇండ్లు. ఒక 5-6 ఎకరాలు ఉంటుంది. అది 5-6 ఎకరాలలో ఒక భవనం ఉంటుంది. ఆ భవనం మొన్న అంబానీ వాళ్ళు కూడా కొన్నారు చూసినావా? ఆ తరీకా భవనం కొనడానికి ఈ హ్యాపీ రావు దగ్గర కడ్రాయర్ గతి లేదు. ఫస్ట్ నుంచి బాగా హ్యాపీ రావు దగ్గర తెలంగాణ ఉద్యమం సమయంలో తొడుక్కుంటందుకు జాంగ గతి లేదు. అటువంటి మనిషి ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించి తరలిస్తూ ఉన్నారు. గ్రీన్కో అనేటువంటి కంపెనీ నుంచి పోతనే ఉన్నాయి, పైసలు పోతనే ఉన్నాయి. మనమేమో వరి ధాన్యం కొనాలి, బీజేపీ డౌన్ అని ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్త, మీరే ఒడ్లు కొనాలని బీజేపీ కార్యకర్త, వీళ్ళిద్దరిది డ్రామా అని కాంగ్రెస్ కార్యకర్త. ఈ కార్యకర్తలారా మీ సొమ్ము పోతుందిరా నాయన అక్కడికి. దానిపైన దృష్టి పెట్టాలి మనం. మన సొమ్ము అది. ఏమవుతుంది? ఆడికేనో 1000 కోట్లు ఎత్తుకపోయి రాత్రికి వీనికి బీరుకు 100 రూపాయలు ఇచ్చాయి, అయిపోయానా? నువ్వే 100 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఆ 1000 కోట్లు నువ్వు తెచ్చుకో చూద్దాం. ఎస్, మీరు జిందాబాదులు కొట్టుడు బంద్ చేయరి. ఏ పార్టీ కార్యకర్త అయినా చెప్తా ఉన్నా, జిందాబాదులు బంద్ చేయరి. నాయకునికి జిందాబాద్ ఎందుకు కొట్టాలి? భయ్ జిందాబాద్ ఎందుకు కొట్టాలి? జిందాబాదు నిన్ను మించిన సూపర్ పవర్ ఎవడన్నా?
డబ్బులు కట్టలేదని వైద్యం నిలిపివేసిన డాక్టర్ మృతి చెందిన 8 రోజుల పసికందు సాయి సింధు చిల్డ్రన్స్ హాస్పిటల్. కరీంనగర్లోని సాయి సింధు ఆసుపత్రిలో ఘటన. శనివారం చనిపోయిన బాలు ఆలస్యంగా వెలుగులోకి. హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేయాలని బాధితుల డిమాండ్. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు అంటూ ఒక వార్త. అక్కడ దాకా ఎందుకు, నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చనిపోయిందని చెప్పినా కదా. ఓకే, జీనియా హాస్పిటల్ అని ఈసీఎల్ కార్డు ఉంటుంది. ఆర్ఎంపీ నిర్వహించే హాస్పిటల్ అన్నా బెటర్ ఇంకా దానికంటే. సింపుల్గా ఏంటంటే ఒక మనిషి హార్ట్ అటాక్తో వచ్చినటువంటి మనిషి, హార్ట్ అటాకా లేదా ఏదో తెలియదు కానీ వచ్చిన మనిషి ఏం చేస్తారంటే అందులో పెట్టి అబ్జర్వేషన్లో పెట్టినామని చెప్తారు. ఇదే మోసం. అబ్జర్వేషన్ అనేది చాలా మోసం. ఏం అబ్జర్వ్ చేస్తావు? ఒక మనిషిని ఏం అబ్జర్వ్ చేస్తావు? అలా పెట్టినావు. దాంట్లో కూడా సరే కొన్ని అబ్జర్వేషన్స్ అవసరం కొన్ని విషయాల్లో, కానీ ఈయనకు ఈ గుండె నొప్పి డాక్టరు వేరే హాస్పిటల్ నుంచి వచ్చేదాకా ఈయన అబ్జర్వేషన్ ముచ్చటనే చెప్తాడు. ఓకే, అసలు కథ అది. ఈసీఎల్ కార్డు ఉంటుంది జీనియా హాస్పిటల్. పొరపాటున కూడా అటు పోకురిగా. కాశ్మీర్లో ఉగ్రదాడి, జవాన్లపై కాల్పులు, ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు. వలస కూలీలపైన దాడులు, 4గురికి తీవ్ర గాయాలు. కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగిందట చూడు. జవాన్లపై కాల్పులు, ఒకరి మృతి అట. ఇక తప్పైంది. కోర్టులపై అపారమైన గౌరవం ఉంది. ఎమ్మెల్సీ మెదక్ మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి కోర్టులను కించపరిచాలన్న ఉద్దేశం లేదని వెల్లడి. హైకోర్టుకు లిఖితపూర్వక క్షమాపణలు. ముక్కు నాలుగరాయాలు నువ్వు హైకోర్టు మెట్ల కాడ అంతా కూడా తక్కువ. వెంకట్రామరెడ్డి హైకోర్టు మెట్ల కాడ ఇట్లా ముక్కు అరిగేదాకా రాయాలి నువ్వు. సుప్రీంకోర్టు చెప్పినా ఐ డోంట్ కేర్ అండి. ఎవడు నువ్వు? ఏ తోటలో కాయవు నువ్వు? ఆఫ్టర్ ఆల్ కేసీఆర్ కో బ్రోకర్ కానివి నువ్వు. ఆఫ్టర్ ఆల్ కేసీఆర్ కో బ్రోకర్ కానివి. ఔటర్ రింగ్ రోడ్ పేరుతో భూములు కొల్లగొట్టినటువంటి, భూసేకరణ పేరుతో భూములు కొల్లగొట్టిన దొంగవు. నీ తమ్ముడు, నీ చుట్టాలు, నీ కాంట్రాక్టులు, నీ రాజ్ పుష్పలు. కలెక్టర్ పని చేయలేనా మొత్తం ఇదే టీఆర్ఎస్కు బ్రోకర్ పని చేసిండు. ఆఖరికి జగదేవ్పూర్ కాడ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టి అందులో కూడా పెట్టుబడి పెట్టి ఆయనతో వాడు ఎగనామం పెట్టి వెళ్ళిపోయాడు. మిర్చి మళ్ళీ రికార్డు ధర. ఆల్ టైమ్ హైకి చేరిన మిర్చి ధర క్వింటాల్కు 55,551 రూపాయలట. 55,000 అంటే తులం బంగారం దాటిపోయింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రికార్డు ధర. బంగారంతో పోటీ పడుతున్న మిర్చి అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక రాహుల్తో కాంగ్రెస్ నేతల భేటీ. పెట్రోల్ ధరల పెంపుపై రాహుల్ ట్వీట్. దేశంలో ప్రధానమంత్రి జన్ధన్ లూటీ యోజన. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆగ్రహం. గతంలో ఇప్పుడు వాహనాల ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి అయ్యే ఖర్చు వివరాలను ట్వీట్ చేసిన రాహుల్ అంట. ఇక 3 గంటల పాటు సుదీర్ఘ సమావేశం. తెలంగాణ కాంగ్రెస్ నేతలతోటి 38 మంది కీలక నేతల హాజరు. టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తులుండవు. బీజేపీని కట్టడి చేసేందుకు చర్యలు. ఎన్నికల 6 నెలల ముందే అభ్యర్థుల ప్రకటన. విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పోరాడదాం. టీఆర్ఎస్ను గద్దె దించుదాం. బీజేపీని అడ్డుకుంటాం. రాహుల్తో భేటీ వివరాలను మీడియాకు వివరించిన నేతలంటూ మొత్తానికి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అయితే ఇందులో అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపరేట్కి వెళ్ళిపోయారట. ఉండాల్సిన వాళ్ళు, కీలకమైన వాళ్ళు, రాహుల్ గాంధీకి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. నిన్న నేను మధు యాష్కి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే భట్టి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే అది సమావేశం లేట్ అవుతుందని చెప్పి వచ్చేసిన నేను అక్కడ. అంటే వాళ్ళ ఆలోచన ఏముంటుందని చెప్పి. ఇక పెద్దపల్లి రాజన్న రాసిందేది అరే నేటి మాట లేదు. ఇక మిర్చికి మళ్ళీ రికార్డు ధర. ఆలేరులో టీఆర్ఎస్కు బిగ్ షాక్. డబ్బులు కట్టలేదని వైద్యం నిలిపేసిన డాక్టరు. కాశ్మీర్లో ఉగ్రదాడి, భూ నిర్వాసితుల ధర్నా. తప్పైంది. సో ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఈ ఒకసారి ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం. రైట్. ఆజ్ కీ బాత్. ఢిల్లీకి పోయాము రామాహరి, కొత్త డ్రామాను వేస్తాము రామాహరి. తెలంగాణ ప్రజల్ని రామాహరి హరిమనిపిస్తాము రామాహరి. మాంసము తింటాము రామాహరి, ఎముకలు కేంద్రం మెడలో వేస్తాము రామాహరి. మేము చెప్పేదంతా రామాహరి, వేదాలకే ప్రతిరూపాలు రామాహరి. కాదన్నా వారెవరైనా రామాహరి, కటకటాల్లోకి వెళ్ళాలి రామాహరి. ఓ దొర చివరికి నీ గతి అదే రామాహరి. నిజాలు తెలుసుకొని మలుసుకో రామాహరి అని చెప్పి బోయినపల్లి రమణ రాశారు.
ఢిల్లీకి పోయాము రామహరి, కొత్త డ్రామాను వేస్తాము రామహరి. ఇట్లా వాడనా? ఇట్లా ఇదేనా? అదే ట్యూన్ ట్యూన్ ఇదేనా? గాలి ఫోన్ చేస్తాము అసలే వడగాళ్ళు, తప్పని పడిగాపులు. వరి రైతుకు ఎదురవుతున్న అన్యాయం. 25% ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ఉప్పుడు బియ్యం పైన వివాదం. తగ్గిన సాగు, పెరిగిన దిగుబడి. తప్పని పరిస్థితిలో నష్టానికి అమ్ముకుంటున్న రైతులు, పెరుగునున్న సోయా చిక్కుడు సాగు, పత్తికి మంచి ధర అంటూ 8వ పేజీలో వార్త అనొచ్చు. ఇక బీజేపీ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ. కీలక బిల్లులకు సభ ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నాలు. 3 బిల్లులకు లోక్సభ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7 బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టాలని వ్యూహం. ఈ బిల్లులపై చర్చకు 17 గంటల సమయం కేటాయింపు అంటూ ఒక వార్త. విప్ జారీ చేసినంటే కీలక బిల్లులేగా. సామాన్యుడి నడ్డి విరిచే ప్రభుత్వ పాలసీయా? చలాన్ల పేరుతో చెమటను సైతం పీలుస్తున్న దౌర్భాగ్యం. బతకడమే కష్టమైన వేళ చలాన్ల దోపిడీ మరింత భారం. అక్రమ రిజిస్ట్రేషన్స్తో నడుస్తున్న వాహనాల మాటేంటి? స్టిక్కర్ వేసుకుంటే చలానాల బాధుడేంటి? రాత్రంతా బార్లు నడుపుతారు, దొరికితే పీడిస్తారు. అనేక రకాల చలాన్లను అమల్లోకి తెచ్చారు. అభివృద్ధి మాట అసలే మర్చిపోయారు. ఓవైపు పెట్రోల్ ధరలు, మరోవైపు చలాన్లు. ఎటుపోవాలి? ఎలా జీవితం సాగించాలి? ఎటుపోతావు? నోంబూరేలు నోసుకుని తాగినోడు కడతాడు తాళ్ళ పన్ను, అంతే. ఎవడు ఒట్టేసినో వాడు అనుభవిస్తాడు, గంతే. కీలక మలుపు తిరిగిన పబ్ కేసు. నిబంధనలకు విరుద్ధంగా పబ్ మైనర్లను అనుమతించింది. డ్రగ్స్ సరఫరాపై పూర్తి నిఘా ఉంది. గోవా నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. రాడిసన్ లైసెన్స్ రద్దు వివరాలు వెల్లడించిన నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ చక్రవర్తి అంటూ ఒక వార్తను చూడొచ్చు. అనుమతి ఇచ్చేది మీరే. ఈ డ్రామాలు ఇంద్రపై మొత్తం సగం రాజకీయ నాయకులు అందరే కథనే ఉంటుంది. ఈ రాడిసన్ బ్లూకి సంబంధించినటువంటి హోటల్లో, ఓకే, 5 స్టార్ హోటల్ మన ఒక్క నిమిషం చెప్తా. విజువల్స్ కూడా ఉన్నాయి. ఏహే అది కాదులే. ఇదే రాడిసన్ బ్లూకి సంబంధించినటువంటి హోటల్లో ఒక ఎమ్మెల్యే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ఓకే, ఆ ఎమ్మెల్యే ఒక సూట్ రూమ్ ఉంటుంది. ఆయన స్పెషల్గా సూట్ రూమ్ ఉంటుంది. ఆ సూట్ రూమ్లో గత 3 నెలల కింద దాకా వచ్చిండు సూట్ రూమ్కు. అక్కడికి సరుకు అంతా ముంబై నుంచి దిగుమతి అవుతూ ఉంటుంది. ఓకే ఓకే, సరుకు రైట్. సరుకు అంతా ముంబై నుంచి వస్తా. అరేంజ్మెంట్స్ అన్నమాట. అక్కడ రూమ్ బుక్ అయ్యేది ఒక ముస్లిం వ్యక్తి పేరు మీద బుక్ అవుతుంది. సో అతను ఎవరో మీ అందరికి చెప్పాల్సిన పని లేదు. ఓకే, అది కూడా ఆ జిల్లా. ఈ హోటల్లోనే జరుగుతూ ఉంటుంది. ఈ వ్యవహారం అంతా ఈ హోటల్లోనే జరుగుతూ ఉంటుంది. చాలా గొప్ప నాయకుడు ఆయన. ఇటీవల కాలంలో ఆయన ఎప్పుడైతే తుకుడే అన్నాడో ఆయన కథ ఏందని ఎంక్వైరీ చేస్తే రాడిసన్లో తేలింది ఆయన కథ. ఓకే ఓకే, ఈ తుకుడే బ్యాచ్ కథ. మౌనం వీడండి, ఏ విధంగా సాయం చేయగలరో చేయండి. యుద్ధం గురించి నిజాలు చెప్పండి. రష్యా మిగిల్చిన నిశ్శబ్దాన్ని సంగీతంతో భర్తీ చేయండి. ఉక్రెయిన్ దీనగాథను ప్రపంచానికి తెలపండి. గ్రామీ పురస్కారాల ప్రధానోత్సవంలో జెలెన్స్కీ వర్చువల్ మెసేజ్ ఇచ్చిండట. నన్ను క్షమించండి. హైకోర్టుకు సారీ చెప్పిన ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి. నీ అంత బజవాయ్, నీ అంత లంగా, నీ అంత లపంగా, నీ అంత లుచ్చా ఎవడు లేడు వెంకట్రామరెడ్డి అని నేను చెప్పిన తర్వాత ఐఎమ్ సారీ వెంకట్రామరెడ్డి గారు అని అంటే అయిపోతుందా? అంతే కదా మరి, అంతే కదా, అంతే. సారీ వెంకట్రామరెడ్డి గారు. బీజేపీ తీర్థం పుచ్చుకోనన్న బూడిది బిచ్చమే. ఇక యువతకు ఉచిత శిక్షణ త్వరలోనే ప్రారంభిస్తాం. సైబరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడి. పోలీసు ఉద్యోగాలకు తీవ్రమైన పోటీ ఉంది. ప్రత్యేక శిక్షణ ప్రణాళిక ఎంతో అవసరం. 21,000 మంది యువత దరఖాస్తులు చేసుకున్నారు. శ్రీలంకలో తీవ్ర సంక్షోభం. మంత్రిమండలి మొత్తంగా రాజీనామాలు. ఆందోళన బాటలో ప్రజలు, ప్రతిపక్షాలు. కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా ధర్నాలు. ప్రధాని రాజపక్ష పదవి నుంచి తప్పుకోవాలి. శ్రీలంకలో నానాటికి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు అంటూ ఒక వార్త. మొత్తం మీద సమస్యల వలయంలో బాసర త్రిపులైటీ. గిడేదో కామెంట్ పెడతా ఉన్నారు. ఓకే, పెద్దపల్లి ఎమ్మెల్యే ఆర్మూర్ పాండు కన్నా ప్రమాదకరమైన వ్యక్తి. పెద్దపల్లి ఎమ్మెల్యే పనిలోనే ఉన్నాం. మనోహర్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే పనిలోనే మంచి టీం, మంచి కుదమట్టమైన టీంని పెట్టాం. చూద్దురులే. ఎన్నో ఉంటే ఆదాబ్ హైదరాబాద్ కదా.
సమస్యల వలయంలో బాసర ట్రిపుల్ ఐటీ ఆవేదన వ్యక్తం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం బాసర ట్రిపుల్ ఐటీ సందర్శన విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. 169 మంది ప్రొఫెసర్లు కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీతో సిలబస్ పూర్తి చేస్తున్నారు. హాస్టల్ కూడా అరాకురా సౌకర్యాలతో ఉందని చెప్పి నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరైతే బహుజన బహుజన పోరు యాత్ర ఏదైతే పెట్టుకున్నారో అందులో భాగంగా ఆయన బహుజన రాజ్యాధికార యాత్ర, ఆ యాత్రలో భాగంగా ఆయన వివిధ జిల్లాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన పుట్టినటువంటి కిలాషాపురం ఆ కోట నుంచి ఆయన యాత్ర ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. వైద్యాన్ని విద్యను సర్వనాశనం చేసిందంటూ పదే పదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తూనే ఇంకొక పెద్ద ఎత్తున సమాజాన్ని మేల్కొల్పు చేసేటువంటి కార్యక్రమాలకు ఆయన తెరలేపిండు. ఈ శ్రీలంకలో తీవ్ర సంక్షోభం, మంత్రి మండలి మొత్తం రాజీనామాలు, ఆందోళన బాటలో ప్రజలు, ప్రతిపక్షాలు. కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా ధర్నాలు. ప్రధాని రాజపక్ష పదవి నుండి తప్పుకోవాలి. శ్రీలంకలో నానాటికి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు అంటూ ఒక వార్త ఉండొచ్చు. ఇది ఆదాం హైదరాబాద్లో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా అమ్ముడు పోయిన ఈనాడు పత్రిక సంగతి చూద్దాం. దారుణం, లోకం తెలియని పసికందును చిదిమేసిన తండ్రి అని ఉన్నాడు కదా. 8 ఏళ్ల పసిబాలుడు అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈనాడు పత్రిక చిదిమేస్తలేదా? రెండంచెల వ్యూహమే పరిష్కారం. ధాన్యానికి మద్దతు ధర కంటే తగ్గే మొత్తాన్ని ప్రభుత్వమే రైతు ఖాతాలో వేయాలి. నూకల విషయంలో మిల్లర్లకు సబ్సిడీ ఇవ్వాలి. ఈనాడుతో భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బివి కృష్ణారావు నిన్న మీరు చెప్పిన మాట, మొన్న చెప్పిన మాట కాదు ఇస్తే సరిపోయా వట్టిగానే అదే మాట. ఒడ్లు కొనేదాకా వదలం. ఇన్లే ఏ ఒక్కరన్నా ఒక రైతు కూర్చున్నట్టుందా సుడిగో. ఇగో ఇవే నల్ల జెండాలు 20,000 మీటర్లు. 20 మీటర్లు తర్వాత అక్కడ ఇంట్లో ఇప్పుడు ఒక్క బురదనాగలు కట్టించి రారా అంటే ఒక్కడు ఉండడు మళ్ళా ఎండ గట్టిగా ఎండ కొడుతుంటే వీళ్ళు రైతులు వీళ్ళు ఒడ్లు కొనేదాకా వదలమాట. వదలం ఆయన ఒడ్లు పడుతూనే ఉంటాడు ఇక గంగుల. అయ్యో మీ డ్రామాలు మీ యాక్టింగ్లు చూస్తూ ఉంటే ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డ్రామా ఏందిరా అని చెప్పి తటక్కున ఒకని గుంజుకపోయాడు వారేస్తూ పెద్ద విషయమే కదా. అలాది గట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలట. పెద్ద కామెడీ ఇది, పెద్ద కామెడీ. అక్కడ బగ్గుమన్న తెరాస గోయల్పై సభా హక్కుల నోటీసు. ఆయన సభను తప్పుదో పట్టించారు తెరాస. కేసీఆర్ మీద సభా హక్కుల నోటీసు ఇవ్వదలుచుకుంటే రోజు ఒకటి ఇవ్వాలి. ఎన్ని పచ్చబద్దాలు, ఎంత కథ. పేపర్లకు ఆన్లైన్ డెలివరీ ఆలస్యమైందట, 20,000 చెల్లించాలని కమిషన్ తీర్పునిచ్చిందట. గీత దాటితే వేటే అంతర్గత పోరుపై రాహుల్ గాంధీ. ఇగో ఈలపోటు వాళ్ళు చూడు, ఈయన పోటు వాళ్ళు ఎంత బాధతో ఉన్నారు అన్నట్టుగా ఈలపోటు వీళ్ళేమో ఉత్సాహంతో కలిస్తూ ధర్నాలు చేస్తున్నారు. ఈనాడు ఈ బడవాయి పోటువలు, ఈ బడవాయి డ్రామాలు జనానికి అర్థం కావనుకుంటావో, నువ్వు ఫోటో ఏది వాడతావు, ఏది ఎందుకు పెడతా ఉన్నావో ఇన్ని రోజులు అంటే జనానికి తెలవలే. ఇప్పుడు బరాబర్ ఏ అక్షరం ఎందుకు రాస్తావు, ఈ వార్తకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తావు, ఈ వార్తలో వరి ధాన్యం మద్దతు ధర కాదు నీకు కావాల్సింది, బివి కృష్ణారావు కావాలి నీకు. అక్కడ ఆయనను ఎక్స్పోజ్ చేయడానికి నీ డ్రామా. ఆయన ఎందుకు చేస్తా ఉన్నావు ఏం కథ అనేది మీ అందరికీ ఎరికే. ఇక ఇటువంటి వార్తలన్నీ ఉంటాయి. ఈనాడు పేపర్ మనం అనుకుంటున్నటువంటి ఏది గొప్ప పేపర్ ఏం కాదు. ఈనాడు పేపర్ ప్రతిరోజు ఫ్రంట్ పేజీలో వచ్చే వార్తలు మ్యాక్సిమం వార్తలు అమ్ముడుపోయే వార్తలే. గీత దాటితే వేటే, గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతాం రేవంత్ రెడ్డి. అంతర్గత పోరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం, తెరాసతో మితక వైఖరి తగదు, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పోరాడాలి, కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసిందట. గంతమంది దాదాపు 38 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు పోతే వాళ్ళకు గల పోటువా వీళ్ళిద్దరు విచారంతో ఉన్నారు, వీళ్ళిద్దరు బాధతో ఉన్నారు అన్నట్టుగా ఈనాడు ఆయన కథ. వేయకపోతే ఏనే వేయలేదంటావుగా మళ్ళన్నా వేసి ఏమంటారుగా పెట్టనమ్మా పెట్టకనే పాయే. ఇక అది కొంచెం బూత్ ఉంటుంది. ఇక అది ఆస్తి పన్నులో 5% రాయితీ, ఏప్రిల్ 30 లోపు చెల్లించే వారికి అవకాశం, పురపాలక శాఖ ప్రకటనట. ఇంకా మనకు స్కీములు వస్తున్నాయి ఈ మధ్య. ట్రాఫిక్ చలాన్లకు ఓ స్కీము, ఆస్తి పన్నుకు ఓ స్కీము. నువ్వు పని చేయి, సెప్టిక్ ట్యాంకులు ఎత్తే కాడ ఓ స్కీమ్ పెట్టు, పబ్లిక్ టాయిలెట్స్ కాడ ఓ స్కీమ్ పెట్టు, రాయితీలే. మీరు ఇందులో మూత్ర విసర్జన చేయొచ్చు, మీకు డిస్కౌంట్ 1 రూపీ డిస్కౌంట్ ఇస్తాం మీకు. ఇవి స్కీమ్లు
అలగబెట్ట కదరా ఎట్లా బతుందో ఈ సమాజం ఏం కథనం. విద్యార్థి ఆవిష్కరణల ప్రోత్సాహానికి యూత్ హబ్బు అది హబ్బు మనం నోరు తెరిస్తే హబ్బే. ఐటీ హబ్బు, టెక్స్టైల్ హబ్బు, తర్వాత ఫార్మా హబ్బు, ఎడ్యుకేషన్ హబ్బు, మెడికల్ హబ్బు. ఆయన బంద్ చేయి నీ గబ్బు. జన్యు కూర్పు మొక్కలు విత్తనాలకు అనుమతి, జన్యు మార్పిడి చట్టం నుంచి మినహాయింపు కీలక ఆదేశాలు ఇచ్చిన కేంద్ర పర్యావరణ శాఖ. ఇక వారాంతాల్లో కొకైన్, పబ్లో తరచూ డ్రగ్స్ పార్టీలు, హై ప్రొఫైల్ అతిథులు, అనిల్ కుమార్, అభిషేక్ల కస్టడీ కోరిన పోలీసులు, 4వ నిందితుడిగా కిరణ్ రాజు. అసలు డ్రగ్స్ తీసుకున్న పిల్లల నమూనాలు ఎందుకు సేకరించలేదు? 148 మంది వస్తే ఎందుకు సేకరించలేవు? 7 నుంచి 8 సెట్ దరఖాస్తులు, 8 సెట్ తీసుకొని రాసుకో. ఈనాడు పేపరు, ఈ పేపర్ నాకంటే సుస్కా ఇరవల్ దయాకరావా? కానీ కేసీఆర్ అన్నది కాక అన్నది గుర్తుకోవట్లేదు ఆయనకు రాదు. ఎగుమతి నిజం, గోయలు అబద్ధం అంట. మరలబడ్డ తెలంగాణ, మరలబడ్డ తెలంగాణము అట్లా మరలబడ్డది కరెక్టే, కానీ ఎవరి మీద మరలబడ్డది? ఈ సోదరి వారికి కనీసం నాటన్న వేస్తుంది ఆ చెల్లె. నీకు కేంద్రం దిగి రావాలి, తెలంగాణ ఒడ్లు కొనాలి. ఏదైనా నువ్వు గింజ పండించినవా, లేకపోతే కలుపు తీసినవా? చూడయ్యో కాదు, మరలబడ్డ తెలంగాణ ఎవరిపైన మొత్తం తెలంగాణ మరలబడితేనే ఇంత పొడువా? మనుశ్రీ చరణ్, యు ఆర్ గ్రేట్. ఆయన 2 వారాల్లో 10. ఇది పెట్రోల్ వడ్డన. ఈ పెట్రోల్ వడ్డన పైన నువ్వు వ్యాట్ తగ్గించుకుంటూ వస్తే ఏం పుట్టే నీకు? కేంద్ర ప్రభుత్వం 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించిందిగా, నువ్వెందుకు తగ్గి? మేము 8 ఏళ్ళ నుంచి పెంచలేదండి వ్యాటు. ఎన్కౌంటర్ ఎవరిని చేయాలి? బీజేపీ నేత కుమారుడు అభిషేక్దే మింక్ పబ్బట. రేవంత్ మేనల్లుడు ప్రణయ్ రెడ్డికి డ్రగ్స్తో లింక్స్. బండి రేవంత్ జవాబు చెప్పాలని చెప్పి బాల్క సుమన్ అంటా ఉన్నాడు. బాల్క సుమనే, బాలిక సుమన్ నువ్వు. ఏం సుమనువో ఏం కథనో పో. నువ్వు గిట తయారైనావు తమ్మి మొత్తం. ఇక ఆర్మూర్ పాండే ఇంకా కుక్కను అంటుండు. నేను కావాలి కుక్కను డైరెక్ట్ పబ్లిక్గా. సురేష్ తువరా, ఇక ఇది నాతోటి కాదు ఇది. ఎందుకంటే తమ విద్య తక్కువ పత్రికలు చదివితే కూడా ఈ పేపర్లో వచ్చే వార్తలు ఎట్లుంటాయో మన భాషలో మన వాళ్ళకి చెప్పి, ఈ పేపర్లో వచ్చే వార్తలు ఎట్లుంటాయో ఫస్ట్. ఎర్రబల్ దయాకర్ రావును 5 నిమిషాలు ఆగకుండా వ్యవసాయం గురించి మాట్లాడుకోవాలనుకుంటాం. కొనేదాకా కొట్లాటే. రైతులు ఎంతో కష్టపడి వరిని వండిస్తే ధాన్యాన్ని కొనకపోవడం సమంజసమా? గ్రామాన పర్యటించి బీజేపీ బండారాన్ని బయట పెడతామంటుండు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి. साढ़ जेताणु కొట్లాడచ్చు కదా. ఏ రైతులైనా काही अधिकारीच काही का ना आपण ऑब्जर्व करणं एक साई అసలు అత కొట్లాడిన జోనుకును అసలు పండించే జోకును రాజకీయ నాయకులు కొనిగాయి. రైతులు పండించే కాబట్టి రైతులు ఎక్క యాన్ బ్యాటెస్ కదా. అబ్బాయి పేపరేమా ప్రతి పేపరేమా దేకదో కార్యకర్తలు బీజేపీ వాళ్ళు కొట్లాడుతున్నారని చెప్తున్నారు. కానీ రైతులు కూర్చోవాలి కదా వాళ్ళ ఓట్ల కోసం. రైతులేరి దీంట్లో రైతులు కొన్ని దిగారేసుకేమా? రైతుల బాధ రైతులకు ఉన్నది, వీళ్ళ బాధ వీళ్ళకు కథ. అసలు యాక్చువల్గా రైతులు నిజంగా వాళ్ళది ఏంటంటే మేము ఇన్ని రోజులు 6 నెలలు కష్టపడి పండిస్తే పరిస్థితి ఏందని వాళ్ళది ఉంటే, వీళ్ళ కథ వేరే. వీళ్ళ మొత్తం రాజకీయం గురించి అట్లా అంతే ఇక కథ, ఇంకేం లేదు. ఇందులో తెలంగాణ మంత్రులకు శాఖలు నిర్వహించే అర్హతలు ఉన్నాయా అని చెప్పేసి ఒక పోల్ పెడితే లేవు అని చెప్పేసి 88% మంది అంటా ఉన్నారు. తెలంగాణ మంత్రులకు శాఖలు నిర్వహించే అర్హతలు ఉన్నాయా అని పోల్ పెడితే లేవు అని చెప్పేసి 88% మంది అంటా ఉన్నారు. కామెంట్లు ఏమున్నాయి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అర్హత అనే పదం సిగ్గుతో చచ్చిపోతుంది అని చెప్తున్నాడు లాజిక్. ఇగో ఇట్లున్నది పరిస్థితి.